And as he was walking, he suddenly saw another person ahead of him. అతను నడుస్తుండగా అతని కంటే ముందు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న వేరొక వ్యక్తిని చూశాడు. When he left the palace, beautiful. అతను సుందరమనబడిన రాజభవనాన్ని నుంచి బయలుదేరేటప్పుడు And he had asked the watchman there, did any other pilgrim go this way? అక్కడున్న కాపలాదారుని అడిగాడు, ఈ మార్గంలో వేరే యాత్రికులు ఎవరైనా వెళ్లారా అని. He said, yeah, there was another guy who went this way ahead of you. అవును, నీకంటే ముందుగా ఈ మార్గంలో వెళ్లిన వేరొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాడు. So he was looking for that person. He found that person ahead of him. కాబట్టి అతను ఆ వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు. అతని కంటే ముందు వెళ్తుండగా అతన్ని కనుగొన్నాడు. His name was Faithful. అతని పేరు నమ్మకస్తుడు. Faithful, another pilgrim traveling to the heavenly city. నమ్మకస్తుడు, పరలోక పట్టణానికి ప్రయాణం చేస్తున్న మరొక యాత్రికుడు. So Christian asked him, slow down. Hey, hang on. Let me catch up with you. క్రైస్తవుడు అతన్ని నెమ్మదిగా వెళ్ళు, నన్ను నీతో కలుసుకోనివ్వు అని అడిగాడు. Faithful said, I'm not going to slow down for anybody. నేను ఎవరి కోసము కూడా నా వేగాన్ని తగ్గించదలుచుకోవటం లేదు అని నమ్మకస్తుడు చెప్పాడు. That's a good answer to give when people try to drag you back to not press on following the Lord. Don't go be so zealous for the Lord. ప్రభు కోసం మరీ అంత రోషాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదని చెప్తూ ప్రభువుని వెంబడించే విషయంలో నేను కొనసాగనివ్వకుండా వెనక్కి లాగివేయడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు బదులివ్వడానికి అదొక మంచి జవాబు. You say, listen, you're not going to get me to cool off. విను, నువ్వు నా వేగాన్ని తగ్గించలేవు అని చెప్పాడు. I'm going to press on. If you want to catch up with me, catch up with me. నేను మాత్రం కొనసాగిపోతాను, నువ్వు నన్ను కలుసుకోవాలనుకుంటే వచ్చి కలుసుకో. But I'm not going to go at your pace. I'm going to go at my pace. నేను మాత్రం నీ వేగంలో వెళ్ళదలుచుకోవటం లేదు, నా వేగంలోనే నేను వెళ్తాను. I hope all of you will say that. మీరందరూ కూడా అలా చెప్తారని నేను ఆశిస్తున్నాను. That you will not slow down your pace to the level of half-hearted Christians. పూర్ణ హృదయంతో వెంబడించని క్రైస్తవుల స్థాయికి మీరు మీ వేగాన్ని తగ్గించరని నేను ఆశిస్తున్నాను. But you will keep your pace and get those fellas to catch up with you. కానీ మీరు మీ వేగాన్ని అలాగే ఉంచి వాళ్ళు మిమ్మల్ని కలుసుకునేటట్లుగా చేస్తారు. So Faithful said to Christian, if you want to join me, you better run. కాబట్టి నువ్వు నన్ను కలుసుకోవాలనుకుంటే నువ్వు పరిగెత్తడం మంచిది అని నమ్మకస్తుడు క్రైస్తవునితో చెప్పాడు. I'm not going to slow down for you. నేను మాత్రం నీ కోసం నా వేగాన్ని తగ్గించను. So Christian put all his strength into it and ran. కాబట్టి క్రైస్తవుడు తన బలమంతా పెట్టి పరిగెత్తాడు. Then what happened? అప్పుడేం జరిగింది? Christian ran and overtook Faithful. క్రైస్తవుడు పరిగెత్తి నమ్మకస్తుడిని దాటుకుని వెళ్ళిపోయాడు. And he became proud. మరియు అతడు గర్వించాడు. I have gone ahead of this brother spiritually. ఆత్మీయంగా ఈ సహోదరుడి కంటే నేను ముందుకు వెళ్ళిపోయాను. And what happens when you become proud? మరి నువ్వు గర్వించినప్పుడు ఏం జరుగుతుంది? Even in the world there is a proverb which says, ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంది, అది ఈ విధంగా చెప్తుంది, pride goes before a fall. పడిపోవటానికి ముందు గర్వం నడుచును. He fell down. అతను పడిపోయాడు. Pride will always make you fall down. గర్వం ఎల్లప్పుడూ నువ్వు పడిపోయేటట్లు చేస్తుంది. And then the brother whom you despised because you thought you were more spiritual, ఆ తర్వాత నువ్వు ఎక్కువ ఆత్మీయుడని ఊహించుకుని ఏ సహోదరుని అయితే నువ్వు తృణీకరించావో he has to come and pick you up. అతనే వచ్చి నిన్ను పైకి లేపాలి. Faithful came and helped him. నమ్మకస్తుడు వచ్చి అతనికి సహాయం చేశాడు. We must be thankful to God whenever we find even one like-minded brother with whom we can fellowship. ఎప్పుడైనా మనం సహవాసం చేయదగ్గ ఒకే మనసు కలుగున్న సహోదరుని, ఆఖరికి ఒక్కరిని కలుగున్నా సరే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. After this there was fellowship. They could go together. అటు తర్వాత అక్కడ సహవాసం ఉంది, వారిద్దరూ కలిసి వెళ్ళగలిగారు. And share their experiences with each other. మరియు వాళ్ళ యొక్క అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. It's a wonderful thing when we fellowship with each other to share our testimony with others, how the Lord led us, because that can encourage them. ప్రభువు మనల్ని ఎలా నడిపించాడు అనే మన సాక్ష్యాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి మనం ఒకరితో ఒకరు సహవాసం చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం, ఎందుకంటే అది వారిని ప్రోత్సహించగలదు. Instead of talking all the useless gossip that people talk about, let's give our testimony. ప్రజలు మాట్లాడుకునే పనికిరాని కొండాలు చెప్పుకోవడానికి బదులు మన సాక్ష్యాన్ని పంచుకుందాం. In heaven we are all going to give our testimony to thousands of believers. It's going to be a wonderful time. మీకు తెలుసా, పరలోకంలో మనం వేల మంది విశ్వాసులకు మన సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాం. అది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. But here on earth, let's share our testimony. కానీ ఇక్కడ భూమి మీద కూడా మనం మన సాక్ష్యాన్ని పంచుకుంటాం. So Faithful began to give his testimony to Christian. కాబట్టి నమ్మకస్తుడు క్రైస్తవుడికి తన సాక్ష్యాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. And part of his testimony was this. తన సాక్ష్యంలోని కొంత భాగం ఇది. This is Faithful telling his story. ఇప్పుడు నమ్మకస్తుడు తన కథను చెప్తున్నాడు. When I walked along the way, my temptation was a woman. నేను మార్గంలో నడుస్తూ వస్తున్నప్పుడు నా శోధన ఏంటంటే ఒక స్త్రీ who came from behind a tree. Her name was Lustful. ఆమె చెట్టు వెనక నుంచి వచ్చింది. ఆమె పేరు కామం. And she flattered me. మరియు ఆమె నన్ను ముఖస్తుతి చేసింది. And fluttered her eyes at me. మరియు నా వైపు ఆమె కళ్ళతో సైగలు చేసింది. And tried to tempt me in so many ways. మరియు అనేకమైన విధానాల్లో నన్ను శోధించడానికి ప్రయత్నించింది. But I just turned away and ran. కానీ నేను అక్కడి నుంచి వెనుదిరిగి పారిపోయాను. I didn't stay there to discuss with her even for 1 second. ఆఖరికి ఒక్క సెకండ్ కూడా ఆమెతో చర్చించడానికి నేను అక్కడ ఉండలేదు. Whenever you see a woman who is not
pure. పవిత్రంగా లేని స్త్రీని నువ్వెప్పుడు చూసినా And you'll be able to see that very clearly in her eyes. ఆమె కళ్ళల్లో దాన్ని నువ్వు చాలా స్పష్టంగా చూడగలుగుతావు. And in the way she dresses. మరియు ఆమె దుస్తులు ధరించే విధానంలో. And even the way she walks and talks. మరియు ఆఖరికి ఆమె నడిచే విధానంలో, మాట్లాడే విధానంలో. You can sense, maybe in your office. నువ్వు గుర్తించొచ్చు. బహుశా నువ్వు పనిచేసే చోట అయి ఉండొచ్చు. Some place, maybe a relative sometimes. ఏదో ఒక చోట, కొన్నిసార్లు బహుశా మీ బంధువులు అయి ఉండొచ్చు. Sometimes someone known to you, someone who lives near you. కొన్నిసార్లు ఎవరో నీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరో నీ దగ్గరలో నివసిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. And you see this girl, this woman doesn't have a pure spirit. మరి పవిత్ర ఆత్మను కలిగి లేని ఈ అమ్మాయిని, ఈ స్త్రీని నువ్వు చూసినప్పుడు run, పారిపో. let her get offended, never mind. ఆమె నొప్పించబడని, పర్వాలేదు. She got very angry. ఆమెకు చాలా కోపం వచ్చింది. Faithful said, and he shouted at her, don't you have any grace or civilization or culture? నీకు కనికరం గాని, నాగరికత గాని, సంస్కృతి గాని ఏమీ లేదా అని నమ్మకస్తుడు ఆమె మీద అరిచాడు. He didn't care what she said. ఆమె ఏమన్నా అతను పట్టించుకోలేదు. He just ran for his life. అతను కేవలం తన ప్రాణం కోసం పారిపోయాడు. That's the only way you'll protect yourself. ఆ విధంగా మాత్రమే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. Many people who have not done that have ruined their lives. చాలా మంది ఆ విధంగా చేయని వారు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. Then he was still continuing his testimony. ఆ తర్వాత అతను ఇంకా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. He said, then I went from there and I met an old man. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్లి ఒక ముసలివాడిని కలుసుకున్నాను అని చెప్పాడు. His name was the old Adam. The old Adam. అతని పేరు మొదటి ఆదాము. మొదటి ఆదాము. And he said, why don't you come to my house? మరియు అతను అన్నాడు, నువ్వెందుకు నా ఇంటికి రాకూడదు? I've got 3 beautiful daughters there. నాకు అక్కడ 3 అందమైన కుమార్తెలు ఉన్నారు. Called lust of the flesh, lust of the eyes, and the pride of life. వారి పేర్లేవనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. They're really lovely, faithful. నమ్మకస్తుడా, వాళ్ళు నిజంగా సుందరమైన వాళ్ళు. Come and stay with me. వచ్చి నాతో కూడా ఉండు. They'll be very free with you. వాళ్ళు నీతో చాలా స్వేచ్ఛగా ఉంటారు. We don't even care if somebody is old. ఒకరు ముసలి వాళ్ళైనా మనం పట్టించుకోము. If somebody old man, you say, oh, this old man is trying to tell me. ఎవరైనా ముసలోళ్ళు అయితే ఈ ముసలాయన నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటూ ఉంటాం. God will just say, sorry sir, maybe call him sir. క్షమించు అని నువ్వు చెప్పాలి, లేదా క్షమించండి అని సంబోధించవచ్చు. Sorry sir, I'm not going to come with you. క్షమించండి, నేను నీతో రావాలనుకోవట్లేదు. I'm not going to allow you to tempt me to go away. నేను దారి తప్పిపోయేటట్లుగా నన్ను శోధించడానికి నేను నిన్ను అనుమతించదలుచుకోవటం లేదు. So many ways the devil uses. Sometimes it's your friends. అనేక పద్ధతుల్ని అపవాది ఉపయోగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీ స్నేహితుల ద్వారా, sometimes it's an old father or uncle or somebody who maybe you respect. కొన్నిసార్లు వయసులో పెద్దవాడైన నీ తండ్రి ద్వారానో, లేదా అంకుల్ ద్వారానో, లేదా నువ్వు గౌరవించే వ్యక్తి ద్వారానో. But he's leading you into the lust of the flesh, the lust of the eyes, and the pride of life. కానీ అతను నిన్ను శరీరాశలోనికి, నేత్రాశలోనికి, జీవపడంబంలోనికి నడిపిస్తున్నాడు. Beware of such people. అటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండు. Faithful resisted and went away from the old Adam. నమ్మకస్తుడు ఎదిరించి మొదటి ఆదామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. But because he was listening to Adam for some time, he didn't go away immediately. కానీ అతను వెంటనే వెళ్ళిపోకుండా ఆదాం చెప్పేదాన్ని కొంతసేపు విన్నందుకు immediately Moses comes up, the law. వెంటనే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా మోషే ప్రత్యక్షమైపోయాడు. And saying, why did you listen to that man? You should have resisted him immediately. ఆ వ్యక్తి చెప్పే మాటలు నువ్వెందుకు విన్నావు? అతను వెంటనే నువ్వు ఎదిరించి ఉండాల్సింది అని చెప్పాడు. I saw you there talking around with him and discussing whether you should go to his house. అక్కడ నువ్వు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అతని ఇంటికి వెళ్ళాలా వద్దని నువ్వు చర్చిస్తున్నప్పుడు నేను నిన్ను చూశాను. Even that slight inclination that faithful had. ఆఖరికి నమ్మకస్తుడు స్వల్పంగా అటువైపు మొగ్గు చూపించినందుకు, he didn't go to the house. అతను ఇంటికి వెళ్ళలేదు. But a slight inclination towards the lust of the flesh, towards the lust of the eyes, towards the pride of life. కానీ శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపడంబం వైపు అతను స్వల్పంగా మొగ్గు చూపించినందుకు was enough for the law of God to come down strongly saying, even that is wrong. ఆఖరికి అది కూడా తప్పని చెప్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రం బలంగా దిగిరాడానికి ఇది చాలు. There you see Moses, the law of God, coming and condemning him for that slight inclination. ఆ యొక్క స్వల్ప ఇష్టాన్ని ఖండిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రమైన మోషే రావడాన్ని మీరు చూడొచ్చు. And Moses buffeted him. మరియు మోషే అతన్ని కొట్టాడు. But the Lord Jesus came, saved him from there. Say, okay, we'll forgive him this time. కానీ ప్రభువైన యేసు వచ్చి ఈసారి అతన్ని క్షమిద్దాము అని చెప్పి అతన్ని అక్కడి నుంచి రక్షించాడు. And that's how he escaped from the law of God condemning him. మరి ఆ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అతన్ని ఖండించకుండా తప్పించుకున్నాడు. So remember, the slight inclination towards these things is sin. కాబట్టి వీటి పట్ల స్వల్ప ఇష్టాన్ని కలిగి ఉండడం కూడా పాపం అన్న సంగతిని గుర్తించుకోండి. After that, faithful says, he's still giving his testimony to Christian. ఆ తర్వాత నమ్మకస్తుడు
ఇంకా తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. He said, I met another man called discontent. అసంతృప్తి అనే మరొక వ్యక్తిని నేను కలుసుకున్నాను అని అతను చెప్పాడు. Discontent means one who is never happy with anything. అసంతృప్తి అంటే దేనితోనూ కూడా సంతోషంగా లేనివాడు. He's always got something to grumble and murmur about. సనుక్కోవడానికి గొనుక్కోవడానికి అతని దగ్గర ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం ఉంటుంది. Have you met people like that, grumblers? సనుక్కునేవారు. అటువంటి వారిని ఎప్పుడైనా మీరు కలుసుకున్నారా? They'll always find something to grumble about. సనుక్కోవడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక విషయాన్ని వెతుకుతూ ఉంటారు. Even when everything's going well, there's something to grumble about. ఆఖరికి అంతా బాగా జరుగుతున్నప్పటికీ కూడా సనుక్కోవడానికి ఏదో ఒకటి వెతుక్కుంటారు. Discontent, who told him, listen, I'm fed up of walking this way with all the temptations and narrowness of the way. అసంతృప్తిపరుడు నమ్మకస్తునితో ఈ విధంగా చెప్పాడు, శోధనలన్నిటితోనూ మార్గం యొక్క ఇరుకుతనంతోనూ నేను విసిగెత్తిపోయాను. I'm going back to the city of destruction. నేను తిరిగి నాశన పట్టణానికి వెళ్ళిపోతున్నాను. That's the name of the home they came from, city of destruction. అది వారు విడిచి వచ్చిన సొంత ఊరు పేరు, నాశన పట్టణము. Because I've got a lot of friends there called pride and arrogance and worldly glory. గర్వము, అహంకారము, లోక మహిమ అలాంటి చాలా మంది స్నేహితులు నాకు అక్కడ ఉన్నారు కాబట్టి I'm missing those friends. నేను ఆ స్నేహితులను కోల్పోతున్నాను. I want to go back. నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. Faithful said, you can say what you like and go what you like, but I'm not going back at all. నీకు నచ్చింది నువ్వు చెప్పొచ్చు, నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం తిరిగి వెనక్కి ఎంత మాత్రం వెళ్ళదలుచుకోవటం లేదని నమ్మకస్తులు చెప్పాడు. There are many people who will try to turn us back from following the Lord. ప్రభువును వెంబడించకుండా వారి వీపును చూపించడానికి ప్రయత్నించేవారు అనేక మంది ఉన్నారు. We must resist them. మనం ఖచ్చితంగా వారిని తృణీకరించాలి. Don't let your friendship with them make you go with them to some place where you will sin. వారితో నీ యొక్క స్నేహాన్ని నువ్వు పాపం చేయనట్లు ఏదో ఒక స్థలానికి నువ్వు వారితో కలిసి వెళ్ళేటట్లు దానిని అనుమతించుకో. You have to just be willing to break a friendship or offend people if you want to follow the Lord. నువ్వు ఒకవేళ ప్రభువును వెంబడించాలనుకుంటే అవసరమైతే నీ స్నేహాన్ని తెగదంపులు చేసుకోవడానికైనా లేదా ప్రజలను నొప్పించడానికైనా నువ్వు సిద్ధంగా ఉండి తీరాలి. That's the only way, especially in the world in which we live. అది మాత్రమే మార్గము. ప్రత్యేకంగా మనం జీవిస్తున్న ఈ లోకంలో ఇంకా ఎంతో అవసరం. And then he went on. ఆ తర్వాత అతను ముందుకు కొనసాగాడు. Faithful is still giving his testimony. నమ్మకస్తుడు ఇంకా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. He's telling Christian, then I met another guy whose name was Shame. క్రైస్తవుడితో చెప్తున్నాడు, ఆ తర్వాత నేను ఇంకొక వ్యక్తిని కలుసుకున్నాను, అతని పేరు అవమానం. That means he was ashamed to confess Christ. అంటే దాని అర్థం అతను క్రీస్తుని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. He wanted to go to heaven. అతను పరలోకానికి వెళ్లాలనుకుంటున్నాడు. He wanted to walk the narrow way. అతను ఇరుకు మార్గంలో నడవాలనుకుంటున్నాడు. But if somebody asked him, hey, are you a Christian? కానీ ఎవరైనా ఒకవేళ నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే Well, he would say and try to hide the fact that he was a disciple of Jesus. అవునవునవునని చెప్తూ అతను యేసు యొక్క శిష్యుడన్న వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. That can happen in your office. అది నువ్వు పనిచేసే చోట జరగచ్చు. I'm not saying that you just go to your office and shout to everybody, I'm a Christian. మీరు ఆఫీస్కి వెళ్లి నేను క్రైస్తవుడని అందరికీ అరిచి చెప్పాలని నేను చెప్పడం లేదు. But when they see your way of life is different from them, కానీ వారితో పోలిస్తే నీ జీవన విధానం వేరుగా ఉందని వారు చూసినప్పుడు, and you don't laugh at their dirty jokes, వారి యొక్క మురికి జోకులకి నువ్వు నవ్వనప్పుడు, and you're upright and you don't cheat like they do with finances, ఆర్థిక విషయాల్లో వారు చేసినట్లుగా నువ్వు మోసం చేయనప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, and you don't give false reports and make money through false certificates, మరియు నువ్వు తప్పుడు నివేదికలు ఇవ్వవు మరియు తప్పుడు సర్టిఫికెట్ ద్వారా డబ్బును సంపాదించవు, and they ask you, why don't you do that? నువ్వెందుకు అలా చేయట్లేదు అని వారు నిన్ను అడిగినప్పుడు, don't just say, oh, I don't feel like doing it. అలా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పొద్దు. You're ashamed to confess Christ? నువ్వు క్రీస్తుని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? Say, I'm a Christian. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పు. Not a Christian like many others you've seen. నువ్వు చూసిన మిగతా అనేక క్రైస్తవుల్లా కాదు. I've received Jesus Christ into my life. నా జీవితంలోనికి యేసుక్రీస్తుని నేను స్వీకరించాను. That's the opportunity. అది ఒక అవకాశం. Don't be ashamed. సిగ్గుపడద్దు. I remember when I was in the Navy. నాకు జ్ఞాపకం ఉంది, నేను నౌకాదళంలో ఉన్నప్పుడు I always used to think of this. నేను ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచించేవాడిని. Lord Jesus, you were not ashamed to hang wearing an underwear on the cross. ప్రభువైన యేసయ్య, నువ్వు శిలువ మీద లోదుస్తులతో వేలాడడానికి సిగ్గుపడలేదు. You only had an underwear there. ఆయనకి కేవలం అక్కడ లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. Imagine hanging with an underwear, being laughed at, mocked at, for my sake. లోదుస్తులతో వేలాడ్డాన్ని ఊహించుకోండి. ఆయన నా కోసం హేళన చేయబడ్డాడు, వెక్కిరించబడ్డాడు. He was not ashamed to die for me. నా కొరకు చనిపోవడానికి ఆయన సిగ్గుపడలేదు. That's the picture I always had. ఈ చిత్రాన్ని నేను ఎల్లప్పుడూ నా మనసులో కలిగి ఉండేవాడిని. Lord Jesus, if you're not ashamed to die for me, I'm not going to be ashamed of you anywhere. యేసు ప్రభువా, నా కోసం చనిపోవడానికి నువ్వు సిగ్గుపడినప్పుడు నేను నీ గురించి ఎక్కడా సిగ్గుపడను. I'm going to make it clear wherever I am, senior officers, junior officers. నేను ఎక్కడున్నప్పటికీ, ఉన్నత అధికారుల దగ్గరైనా చిన్న చిన్న అధికారుల దగ్గరైనా సరే, నేను దాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. I'm going to let them know when they ask me, I'm a Christian. వారు నన్ను అడిగినప్పుడు నేను క్రైస్తవుడని వారు తెలుసుకునేటట్లు చేస్తాను. In the Navy, a lot of people drink. నౌకాదళంలో అనేక మంది తాగుతారు. And I would stand there with my glass of orange juice. నేను నా బత్తారసం గ్లాస్ తో అక్కడ
అక్కడ నిలబడతాను. And people would come to me and ask me, ప్రజలు నా దగ్గరికి వచ్చి అడిగేవారు, why aren't you drinking? నువ్వెందుకు తాగటం లేదు? I said, okay, you asked for it, right? I'm going to tell you right now why I'm not drinking, and I give them the gospel. నేను అనేవాడిని, సరే నువ్వే అడిగావు కదా దాని గురించి, నేను ఎందుకు తాగటం లేదు ఇప్పుడే నేను నీకు చెప్తాను అని చెప్పి వాళ్ళకి సువార్తనిచ్చేవాడిని. I mean, they asked for it. నేను అనేది ఏంటంటే వాళ్ళే దాని గురించి అడిగారు. I'm not going preaching to them. They asked me, I say, I'll tell you the reason. నేను బోధించుకుంటూ తిరగలేదు, వాళ్ళే నన్ను అడిగినప్పుడు అయితే నేను మీకు కారణం చెప్తాను అని చెప్పి I give them the full gospel. వాళ్ళకి సంపూర్ణ సువార్తనిచ్చేవాడిని. So the many opportunities you get like this. కాబట్టి ఈ విధంగా మీరు అనేక అవకాశాలను పొందుకోగలరు. You don't have to preach. If you are different, they'll come and ask you. నువ్వు బోధించాల్సిన అవసరం లేదు, నువ్వు వేరుగా ఉంటే వాళ్ళే నిన్ను వచ్చి అడుగుతారు. Don't be ashamed. సిగ్గుపడద్దు. But this man said, కానీ ఈ వ్యక్తి అన్నాడు, oh, we can't be so radical and all that. And నీకు తెలుసా మరీ మనమంతా రోషంగా ఆ విధంగా ఉండాల్సినంత అవసరం లేదు. It's not really all that great following Jesus. యేసుని వెంబడించడం అనేది మరీ అంత గొప్ప విషయం ఏమి కాదు. We got to preserve ourselves also and preserve our dignity. మనం మనల్ని సంరక్షించుకోవాలి కూడా, మరియు మన గౌరవాన్ని సంరక్షించుకోవాలి. I don't want any dignity on this earth. ఈ భూమి మీద నాకు ఏ గౌరవం అక్కర్లేదు అని అతను చెప్పాడు. My Savior had no dignity. He was despised and rejected of all men. నా రక్షకుడికి గౌరవం ఏమీ లేదు, ఆయన అందరి చేత తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. And that's the way I want to go. మరియు ఆ మార్గంలోనే నేను వెళ్ళాలనుకుంటున్నాను. I'm not ashamed to confess him. కాబట్టి నేను ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడను. So he did not succeed. Finally, faithful just shook him off. కాబట్టి అతను కూడా నమ్మకస్తుడు ఆపలేకపోయాడు. చివరికి నమ్మకస్తుడు అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. And from there he went on. మరియు అతడు అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. And there, as he went on, he met another person. అతను వెళ్తుండగా అక్కడ మరొక వ్యక్తిని అతను కలుసుకున్నాడు. Now they were going together. His testimony is over. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. అతను సాక్ష్యం అయిపోయింది. Now faithful and Christian are going together. ఇప్పుడు నమ్మకస్తుడు క్రైస్తవుడు కలిసి వెళ్తున్నారు. Now here is a person that all of us will meet. ఇప్పుడు ఇక్కడ మనందరం కలుసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. It could be a man, it could be a woman. పురుషుడు అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు. You know what the name is? పేరేంటో తెలుసా? Talkative. మాటకారి. Have you heard people like that? Once they open their mouth, it's very difficult to get them to shut it. అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక్కసారి వాళ్ళు నోరు తెరిచారంటే మరలా వాళ్ళు వాళ్ళ నోరును మూసుకునేటట్లు చేయడం ఎంతో కష్టమవుతుంది. You will not even be able to get a word in. మధ్యలో నువ్వు ఒక మాట మాట్లాడడానికి కూడా నీకు అవకాశం ఉండదు. Talk. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. And it's not always useless talk. అదెప్పుడు పనికిరాని మాటలే కాదు. But it's not talk that leads to godliness. కానీ అవి దైవ భక్తిలోనికి నడిపించే మాటలు కాదు. Even if they talk about Christianity, వాళ్ళు క్రైస్తవ్యం గురించి మాట్లాడినప్పటికీ it's all about the arguments about this thing and that thing. And అదెప్పుడు దాని గురించి దీని గురించి వాదనల గురించి మాట్లాడతారు. why does it say there's a little contradiction in the Bible here? And ఎందుకని బైబిల్లో ఇక్కడ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని చెప్తారు. so many things. Why is it like that? And ఎన్నో విషయాలు. అదెందుకు అలా ఉంది? why did God command the Israelites to kill all the Canaanites? And కనానీయులందరినీ చంపమని దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు ఆజ్ఞాపించాడు? all types of things. Talk. అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. And talk about all types of things. This is in the news. వాళ్ళు అన్ని రకాల విషయాల గురించి మాట్లాడతారు. ఇది వార్తల్లో వచ్చిందంటారు. The only thing they don't talk about is how to live a godly life. వాళ్ళు మాట్లాడిన ఒకే ఒక విషయం ఏమిటంటే దైవికమైన జీవితాన్ని ఎలా జీవించాలనేది. Be careful about such people. అటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. Because they can talk about worldly subjects in a very interesting way. Some of these talkative people, I tell you. ఎందుకంటే ఈ మాటకారులలో కొంతమంది ఈ లోక విషయాల్ని ఎంతో ఆసక్తికరమైన విధానంలో మాట్లాడగలరు. And Christian immediately recognized this man comes from the town of foolish talk. మరియు క్రైస్తవుడు వెంటనే ఈ వ్యక్తి వదరబోతు అనే ఊరు నుంచి వచ్చాడని గుర్తించాడు. So this man showed these pilgrims one thing. కాబట్టి ఈ వ్యక్తి యాత్రికులకి ఒక విషయాన్ని చూపించాడు. How foolish the people of the world are in the things that they always talk about. ఈ లోకంలోని ప్రజలు వాళ్ళు ఎల్లప్పుడూ మాట్లాడే విషయాల్లో ఎంత బుద్ధిహీనులో అని. That's a good education to learn. కాబట్టి అది నేర్చుకోవడానికి ఎంతో మంచి పాఠం. The Bible says, బైబిల్ ఏమని చెప్తుందంటే, let your speech always be with grace, that you may know how to answer every man. Colossians 4:6. కొలస్సీలు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడు. Our words must bless people. మన మాటలు ప్రజల్ని దీవించాలి. That doesn't mean you can't joke. అంటే దాని అర్థం నువ్వు జోకులు వేయకూడదని కాదు. Sometimes we joke. కొన్నిసార్లు మనం జోకులు వేసుకుంటాం. And that joke is also blesses people, provided we don't make fun of other people. మనం ఇతరులని హేళన చేయనంత వరకు ఆ జోకు ప్రజల్ని దీవిస్తుంది. If you want to crack a joke, make fun of yourself, but never make fun of other people. నువ్వు జోకు వేయాలనుకుంటే నిన్ను నువ్వు ఎగతాళి చేసుకుని వేయి, కానీ ఇతరులని ఎన్నడూ ఎగతాళి చేయొద్దు. In any joke or a community of people, we never do that. ఏ జోకులో కానీ ఏ సమూహంలో కానీ మనం అలా చేయకూడదు. From there, Christian went on and faithful. అక్కడి నుంచి క్రైస్తవుడు నమ్మకస్తుడు ముందుకు కొనసాగిపోయారు. They met
evangelist, the preacher. వాళ్ళు బోధకుడైన సువార్తికుడిని కలుసుకున్నారు. You know the old preacher who first met them? వాళ్ళని మొదట కలుసుకున్న బోధకుడు గుర్తున్నాడా? And they told him all their experiences. మరియు అతనికి వాళ్ళ యొక్క అనుభవాలన్నిటినీ చెప్పారు. How the Lord had led them and protected them. దేవుడు వారిని ఎలా నడిపించాడని మరియు భద్రపరిచాడని. An evangelist encouraged them to continue to be faithful in their walk and pointed them to the city. సువార్తికుడు వాళ్ళను వాళ్ళ ప్రయాణంలో నమ్మకస్తులుగా ఉండటాన్ని కొనసాగించమని ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఒక పట్టణాన్ని చూపించాడు. Do you see that city there? అక్కడున్న ఆ పట్టణాన్ని మీరు చూసారా? You're going to pass through that city. That's a dangerous city. మీరు ఆ పట్టణం గుండా వెళ్ళబోతున్నారు. అది చాలా ప్రమాదకరమైన పట్టణం. You have the way to the heavenly city goes through that city. పరలోక పట్టణానికి మార్గం ఆ పట్టణం గుండా వెళ్తుంది. And be very careful. మరి చాలా జాగ్రత్తగా ఉండండి. It's good that God warns us sometimes in advance. కొన్నిసార్లు దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరించడం అనేది ఎంతో మంచిది. Hey, you're going into a dangerous area now. ఇదిగో మీరు ఇప్పుడు ప్రమాదకరమైన చోటుకు వెళ్ళబోతున్నారు. And there'll be many dangers that you face there. మరియు మీరు అక్కడ అనేకమైన ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు. An evangelist prophetically warned him. సువార్తికుడు ప్రవచనాత్మకంగా వారిని హెచ్చరించాడు. That's one of the blessings of being in church every Sunday. ప్రతి ఆదివారం సంఘంలో ఉండడంలోని ఒక ఆశీర్వాదం ఇది. With the word that you hear, నువ్వు వినే మాట ద్వారా, sometimes even on a Wednesday, కొన్నిసార్లు బుధవారం అప్పుడు కూడా, can prophetically prepare you for some danger that's coming up in the next few days in your life. కొన్ని రోజుల్లో మీ జీవితంలోనికి రాబోతున్న ఏదో ఒక ప్రమాదానికి అది మిమ్మల్ని ప్రవచనాత్మకంగా సిద్ధపరచగలదు. That's happened many times to CFC believers who come regularly to Sunday services. ఆదివారం పరిచర్యలకి క్రమం తప్పకుండా వచ్చిన CFC విశ్వాసులకి ఆ విధంగా అనేక సార్లు జరిగింది. That they hear a word that prophetically prepares them for dangers that lie in the future. భవిష్యత్తులోని ప్రమాదాల కొరకు వాళ్ళని ప్రవచనాత్మకంగా సిద్ధపరచడం కొరకైన మాటను వినుటకై వాళ్ళు క్రమం తప్పకుండా వస్తారు. And the town which they entered, మరియు వాళ్ళు ప్రవేశించిన ఆ పట్టణము, they had to go through this town. వాళ్ళు ఆ పట్టణం గుండా వెళ్లి తీరాలి. It's a picture of the Christian having to live in this world. You can't escape from the world. ఇది క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తున్న దానికి సాదృశ్యం. నువ్వు ఈ లోకంలో జీవించకుండా తప్పించుకోలేవు. We don't live in a community with our only believers. కేవలం విశ్వాసులు మాత్రమే ఉండే సమాజంలో మనం నివసించము. No, లేదు. God allows us to live where we are surrounded by unbelievers. మన చుట్టూ అవిశ్వాసులు ఉన్న ప్రదేశంలో మనం జీవించేటట్లుగా దేవుడు మనల్ని అనుమతిస్తాడు. That's the picture of the city. ఈ పట్టణం యొక్క సాదృశ్యం అది. Name of the city was Vanity. ఈ పట్టణం పేరు మాయ. Vanity means మాయ అంటే an empty pride in something worthless. పనికిరాని దాని గురించి వృతాతిశయము. An empty pride in something that has no value. విలువలేని ఏదో ఒక దాని గురించి వృతాతిశయము. Everything on earth has got no value in eternity. భూమికి చెందిన వాటన్నిటికీ పరలోకంలో విలువ లేదు. Money, honor, sexual pleasure, no value in eternity. డబ్బు, ఘనత, లైంగిక భోగము పరలోకంలో విలువలేనివి. But a lot of people in the world are very proud and satisfied with these things. కానీ ఈ లోకంలోని అనేక మంది గర్విష్ఠులుగా ఉండి వీటి చేత సంతృప్తి కలిగిన వారుగా ఉంటున్నారు. We got money, we got honor, etc. మనకు డబ్బు ఉంది, మనకు ఘనత ఉంది, మొదలైనవి ఉన్నాయి. That's a perfect description of worldly people. అది లోకానుసారులైన వారి గురించిన పరిపూర్ణమైన వివరణ. Empty pride in something worthless. పనికిరాని దాని గురించి వృతాతిశయం. And you're walking through this in your colleges, in schools, in your office, with your relatives, you're walking through this town. మరియు మీరు దీని గుండా వెళ్తున్నారు. మీ కళాశాలల్లో, స్కూళ్లలో, మీరు పనిచేసే చోట, మీ బంధువులతో మీరు ఈ పట్టణం గుండా వెళ్తున్నారు. And in this town there's a fair. మరియు ఈ పట్టణంలో ఒక సంత జరుగుతుంది. You know what a fair is? సంత అంటే ఏంటో మీకు తెలుసా? Where they have all these giant wheels and all that type of stuff. ఎక్కడైతే జైంట్ విల్లు అలాంటివి ఉంటాయో ఆ ప్రదేశం. An entertainment fair that's going on throughout the year. మరియు అక్కడ సంవత్సరం అంతా వినోదాల సంత జరుగుతూనే ఉంటుంది. That's why it's called Vanity Fair. అందుకే ఇది మాయ సంత అని పిలువబడింది. Entertainment. వినోదం. Remember that the entertainment in this world is controlled by the devil. ఈ లోకంలోని వినోదం అపవాది చేత అదుపు చేయబడుతుందన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి. He's the prince of the world. అతడు ఈ లోకాధికారి. He controls Hollywood and Bollywood and every other wood there is. హాలీవుడ్ ని, బాలీవుడ్ ని, ఉన్న మిగతా అన్ని వుడ్ని అతనే అదుపు చేస్తాడు. Through the different things they have now, Tollywood and Collywood and I don't know what all there are. ఇప్పుడు వారు కలుగున్న వేరు వాటి చేత టాలీవుడ్ గాని, కాలీవుడ్ గాని ఇంకేం ఉన్నాయో నాకు తెలియదు. He controls all of them. వాటన్నిటిని అతను అదుపు చేస్తాడు. He controls how to influence people. ప్రజల్ని ఎలా ప్రభావితం చేయాలనే దాని గురించి అతను అదుపు చేస్తాడు. Even these books like Harry Potter and things like that. హ్యారీ పాటర్ అలాంటి పుస్తకాల ద్వారా మరియు అలాంటి వాటి చేత కూడా that train people to get familiar with the devil and evil spirits. అవి ప్రజలు అపవాదితోనూ మరియు దురాత్మలతోనూ అలవాటు పడేటట్లుగా శిక్షణనిస్తాయి. Preparing a generation not to come closer to God but to become friendly with Satan. ఒక తరాన్ని సిద్ధపరుస్తుంది దేవునికి దగ్గరగా రావడానికి కాదు, కానీ సాతానుతో స్నేహాన్ని పెంచుకోవడానికి.
తప్పించుకోవడానికి. And say, you don't have to be afraid of Satan. He's sort of friendly, you know. అవి సాతాన్ అంటే నువ్వు భయపడక్కర్లేదు, అతను చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అని చెప్తాయి. And people don't have wisdom. It's controlled by the devil. మరియు ప్రజలకి జ్ఞానం లేదు, అది అపవాది చేత అదుపు చేయబడుతుంది. And as they walk through this city, Christian and faithful, క్రైస్తవుడు నమ్మకస్తుడు ఈ పట్టణం గుండా నడుస్తూ వెళ్తుండగా they discovered that their dress itself is completely different from the way other people dress. వారి దుస్తులు కూడా ఇతరులు ధరించిన దుస్తుల కంటే కూడా పూర్తిగా వేరుగా ఉన్నాయని వాళ్ళు గ్రహించారు. I tell you, when you sisters dress in a modest way, నేను చెప్తున్నాను, సహోదరులైన మీరు తగిన విధానంలో మీరు దుస్తులు ధరించినట్లయితే completely different from those in your college, మీ కళాశాలలో ఉన్న వారికి పూర్తి వ్యతిరేకంగా, and from those around you, మరియు నీ చుట్టూ ఉన్న వారికి పూర్తి వ్యతిరేకంగా, and all the worldly people who follow the cinema stars and the worldly models, and you're dressed differently. సినిమా తారల్ని ఈ లోకపు మోడల్స్ ని అనుకరించే లోకస్తులకు పూర్తి వ్యతిరేకంగా మీరు దుస్తులు ధరించినట్లయితే That's a testimony for Christ. అది క్రీస్తు కొరకు సాక్ష్యంగా ఉంటుంది. When you don't wear those tight-fitting clothes that reveal the shape of your body, whether the upper part or the lower part. పైన భాగమైన కింద భాగమైన మీ శరీర ఆకృతిని ఇతరులకు కనబడేటట్లు చేసే శరీరాన్ని అంటుకుని ఉండే దుస్తుల్ని మీరు ధరించినప్పుడు, And when you are modest, మరియు మీరు తగిన వస్త్రాలను ధరించినప్పుడు, you know, that's the way even the village women in India dress, modestly. మీకు తెలుసా భారతదేశంలో పల్లెటూరులో ఉండే స్త్రీలు ఆ విధంగా తగిన వస్త్రాలను ధరిస్తారు. But I'm sorry to say, a lot of Christian girls have started following the tight-fitting dresses of the world today. కానీ ఈనాడు ఈ లోకంలో శరీరాన్ని అంటుకుని ఉండే వస్త్రాల్ని అనేక మంది క్రైస్తవ అమ్మాయిలు అనుసరిస్తున్నారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. And their parents don't have the wisdom to correct. మరియు వాళ్ళని సరిచేయడానికి వాళ్ళ తల్లిదండ్రులకి జ్ఞానం లేదు. Be careful. జాగ్రత్తగా ఉండండి. When you walk through the city, your way of dress and even your conversation is different. మరి మీరు పట్టణం గుండా నడుస్తున్నప్పుడు మీరు ధరించే దుస్తుల విధానం వేరుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీ మాట తీరు కూడా వేరుగా ఉంటుంది. You don't talk about the useless things that others in your college or office speak about. నీ కళాశాలలో గాని నువ్వు పనిచేసే చోట గాని ఇతరులు మాట్లాడే పనికిరాని విషయాల గురించి నువ్వు మాట్లాడవు. Your dress is different. నీ దుస్తులు వేరుగా ఉంటాయి. You don't expose your parts of your body more and more like people do nowadays. These women in the world, as they call it, the latest styles. ఈ దినాల్లో ఈ లోకంలోని స్త్రీలు కొత్తగా వచ్చిన స్టైల్స్ అని చెప్పుకుంటూ మరి ఎక్కువగా వారి శరీర భాగాలను బహిర్గతం చేస్తున్నట్లుగా నువ్వు చెయ్యవు. And so the people in the world look at them in a funny way. కాబట్టి ఈ లోకంలోని వారు వారిని ఎగతాళిగా చూస్తున్నారు. And others will look at you in a funny way. Why are you always dressed in this crazy 18th century style? ఎందుకని వెర్రోళ్లాగా ఎల్లప్పుడూ 18వ శతాబ్దం వారిలాగా దుస్తులు ధరిస్తావు అని చెప్పి ఇతరులు నిన్ను ఎగతాళిగా చూస్తారు. Does that upset you? అది నిన్ను కలవరపరుస్తుందా? An opportunity to give a testimony. I'm a disciple of Jesus Christ. నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని అని చెప్పి నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి అదొక అవకాశం. And I don't believe in unnecessarily tempting men by the way I dress. నేను ధరించే వస్త్రధారణ ద్వారా అనవసరంగా పురుషుల్ని శోధించడాన్ని నేను ఇష్టపడను. It's a good testimony. Don't be ashamed of him. అది మంచి సాక్ష్యం. ఆయన గురించి సిగ్గుపడద్దు. Remember, he was not ashamed to die for you. నీ కొరకు చనిపోవడానికి ఆయన సిగ్గుపడలేదనే విషయాన్ని గుర్తుంచుకో. So then the people began to criticize them. కాబట్టి ఆ తర్వాత ప్రజలు వారిని నిందించడం మొదలు పెట్టారు. That's what happens. అదే జరుగుతుంది. Gradually all of them gang up against you in your school or college. నెమ్మదిగా నీ స్కూల్లో లేదా కళాశాలలో నీకు వ్యతిరేకంగా వాళ్ళందరూ గుమిగూడతారు. And say, you're like this, you're different. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు తేడాగా ఉన్నావు అని చెప్తారు. But be proud at that time, because Jesus was like that in school. కానీ ఆ సమయంలో గర్వంగా ఉండు, ఎందుకంటే యేసయ్య కూడా స్కూల్లో ఆ విధంగానే ఉన్నాడు. When he was a little boy, he was different from others. ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఇతరుల కంటే వేరుగా ఉన్నాడు. But he was not afraid. His father was with him. కానీ ఆయన తండ్రి అతనితో ఉన్నాడు కాబట్టి ఆయన భయపడలేదు. And we must encourage our children. మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. Say, be bold. Don't worry if everybody is against you. ధైర్యంగా ఉండు, ప్రతి ఒక్కరూ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చింతించొద్దు అని చెప్పాలి. Don't worry if you don't talk about the useless things they talk about. వాళ్ళు మాట్లాడే పనికిరాని సంగతుల గురించి నువ్వు మాట్లాడనందుకు నువ్వు చింతించొద్దు. Jesus will be with you. యేసయ్య నీతో ఉంటాడు. It's better to have Jesus with you than all those worldly friends. ఆ లోకానుసారులైన స్నేహితులందరికంటే యేసయ్యను నీతో కలిగి ఉండడం ఎంతో ఉత్తమం. Remember that. దాన్ని గుర్తుంచుకో. And not only criticize them, వాళ్ళను నిందించడం మాత్రమే కాదు, they finally caught them వాళ్ళు చివరికి వాళ్ళని పట్టుకున్నారు, and brought them before the authorities to be questioned. ప్రశ్నించబడినట్లుగా వాళ్ళని అధికారుల దగ్గరికి తీసుకొచ్చారు. And they said, these people must be either mad or they must have come here to this town with some evil plan. వీళ్ళు అయితే పిచ్చోళ్ళై ఉండాలి, లేదా ఈ పట్టణానికి చెడు ప్రణాళికతో వచ్చారు అని చెప్పారు. So they took them and put them into a cage in the middle of the town. కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్లి పట్టణం మధ్యలో బోన్ లో వాళ్ళని ఉంచారు. There you see the legs of these faithful and Christian. అక్కడ నమ్మకస్తుడు క్రైస్తవుడి యొక్క కాళ్ళను మీరు చూడొచ్చు. Put in a cage so that other people could come around and laugh at them and make fun of them. మిగతా ప్రజలు వచ్చి వాళ్ళని చూసి నవ్వుకునేటట్లుగా వాళ్ళని ఎగతాళి చేసేటట్లుగా వారిని బోన్ లో ఉంచారు. You know, some worldly people
get a lot of pleasure out of making fun of Christians. క్రైస్తవుల్ని ఎగతాళి చేయడం ద్వారా కొంతమంది లోకస్తులు ఎంతో సంతోషాన్ని పొందుకుంటారు. I faced a lot of it. దాన్ని నేను ఎంతో ఎదుర్కొన్నాను. They called me all types of names like Holy Joe and different things like that. It's okay. వాళ్ళు నన్ను అన్ని రకాల పేర్లతో పిలిచారు. అబ్బ పెద్ద భక్తిపరుడు ఇంకా అలాంటి వాటితో పిలిచారు. పర్వాలేదు. Then they said that's not enough. We must take them to court. ఆ తర్వాత ఇది సరిపోదు, వాళ్ళని న్యాయస్థానం దగ్గర తీసుకువెళ్లాలని వాళ్ళు చెప్పుకున్నారు. So they took them to court. కాబట్టి వాళ్ళు వారిని న్యాయస్థానం దగ్గర తీసుకువెళ్లారు. And Faithful was very strong in defending himself. మరియు తనను తాను సమర్థించుకునే విషయంలో నమ్మకస్తుడు చాలా బలంగా ఉన్నాడు. The name of the judge was Hate Good. న్యాయమూర్తి పేరు సజ్జన ద్వేషి, అంటే మంచిని అసహ్యించుకునేవాడు. Hate the good. సజ్జన ద్వేషి. And then 3 evil men came and gave a false witness. మరియు 3 దుష్టులు వచ్చి తప్పుడు సాక్ష్యాన్ని పలికారు. False witness against Faithful. నమ్మకస్తుడికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం. The names of these 3 false witnesses were jealousy, superstition, and filthy talk. ఈ 3 తప్పుడు సాక్షుల యొక్క పేర్లేవనగా అసూయ, మూఢనమ్మకం, మురికి మాటలు. Many times people of the world will be jealous of you. అనేక సార్లు ఈ లోకంలోని ప్రజలు నీ గురించి అసూయ పడతారు. They have a lot of superstition which they call their religion. వారి మతమని పిలుచుకునే చాలా మూఢనమ్మకాలను వాళ్ళు కలిగి ఉంటారు. You got the true faith and they make fun of you. నువ్వు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, మరియు నిన్ను వాళ్ళు ఎగతాళి చేస్తారు. And filthy talk. మరియు మురికి మాటలు. These are the people of the world. వీళ్ళు లోకస్తులు. But Faithful defended himself against all those false witnesses. కానీ ఆ యొక్క తప్పుడు సాక్ష్యాలన్నిటికీ వ్యతిరేకంగా నమ్మకస్తుడు తాను సమర్థించుకున్నాడు. Saying we never harmed anybody. We're trying to live our own lives. We're not interfering with anybody else. మేము ఎన్నడూ ఎవరికి హాని చేయలేదు, మేము మా సొంత జీవితాలు జీవిస్తున్నాం, మేము ఎవరి జోలికి పోవట్లేదు అని చెప్పాడు. But the judge, hated the good. కానీ న్యాయమూర్తి గురించి తెలుసు కదా, మంచిని అసహ్యించుకునేవాడు. So the judge very often is on the side of evil people. కాబట్టి న్యాయమూర్తి ఎల్లప్పుడూ దుష్టుల పక్షానే ఉంటాడు. You'll find that very often, that the people of the world side with those who are evil against Christians. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఈ లోకంలోని ప్రజలు దుష్టుల పక్షానికి వెళ్ళిపోవడం మీరు చాలా తరచుగా కనుగొంటారు. Okay. సరే. So in those days, the judge had what is called a jury. మరి ఆ దినాల్లో న్యాయమూర్తి న్యాయసభ అనే దాన్ని కలిగి ఉండేవాడు. They still have that in America and all, where the judge does not take the final decision. అమెరికాలోను పలు చోట్ల వాళ్ళు ఇంకా దానిని కలిగి ఉన్నారు. అక్కడ చిట్ట చివరి నిర్ణయాన్ని న్యాయమూర్తి తీసుకోరు. He makes a number of people who are citizens of that country. అతడు ఆ దేశం యొక్క అనేక మంది పౌరులను పోగు చేసి, say, you have heard all this, I will guide you, but you take the decision whether these people are guilty or not. ఇదంతా మీరు విన్నారు కదా, నేను మీకు సహాయం చేస్తాను, కానీ వీళ్ళు నేరస్తులా కాదనేది మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు. That's called the jury. అదే న్యాయసభ అంటే. So they had a jury there. కాబట్టి వాళ్ళు అక్కడ న్యాయసభను కలిగి ఉన్నారు. And here are the beautiful faces of the jury. మరి ఇవే న్యాయసభ యొక్క అందమైన మొహాలు. Their names are Mr. No Good. వారి పేర్లేవనగా గౌరవనీయులు మంచే లేనివాడు, Mr. Hatred, గౌరవనీయులు ద్వేషుడు, Mr. Lustful, గౌరవనీయులు కామం, Mr. Liar, గౌరవనీయులు అబద్ధికుడు, Mr. Cruelty, గౌరవనీయులు క్రూరుడు, and Mr. Irreconcilable. That means I will not agree with anybody. గౌరవనీయులైన మొండివాడు, అంటే దాని అర్థం నేను ఎవరితోనూ అంగీకరించను. And they were all agents of Satan. మరియు వాళ్ళందరూ కూడా సాతాను యొక్క రాయబారులు. And they all agreed with the judge. Yes, Faithful is guilty, even though there was no charge against him. నమ్మకస్తుల మీద ఆరోపణ ఏమీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు న్యాయమూర్తితో అంగీకరించి అవును నమ్మకస్తుడు నేరం చేశాడు అని అన్నారు. That can happen. అలా జరగచ్చు. Many Christians, just like Jesus, యేసేలాగే అనేక మంది క్రైస్తవులు was declared guilty in the court. కోర్టులో నేరస్తులుగా తీర్పు తీర్చబడ్డారు. Many Christians through the years have faced guilty verdict in the court just because they were Christians. అనేక సంవత్సరాలుగా చాలా మంది క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులైన కారణాన్ని బట్టి కోర్టులో నేరస్తులుగా తీర్పు తీర్చబడ్డారు. They never got justice. వాళ్ళకి ఎన్నడూ న్యాయం జరగలేదు. So the judge said, కాబట్టి న్యాయమూర్తి ఏమన్నాడంటే, okay, you must record guilty against him. సరే మీరు అతని మీద నేరాన్ని నమోదు చేసి తీరాలి. So Faithful was beaten with rods, poked with knives, and stoned. కాబట్టి నమ్మకస్తుడు ఇనుప రాడ్లతో కొట్టబడ్డాడు, కత్తులతో పొడవబడ్డాడు, మరియు రాళ్లతో కొట్టబడ్డాడు. And then they tied him to a wooden pole to burn him. ఆ తర్వాత అతన్ని కాల్చివేయడానికి వారు అతన్ని చెక్క స్తంభానికి కట్టారు. So here they tied him to this wooden pole, and you see that the bottom of the fire. మరి ఇక్కడ అతన్ని వారు చెక్క స్తంభానికి కట్టేశారు. ఆ కింద మీరు అగ్నిని చూడొచ్చు. Burning the body of Faithful. నమ్మకస్తుని యొక్క దేహం కాలిపోతుంది. And the very moment that he died, మరియు అతను చనిపోయిన ఆ క్షణమే the chariot from heaven came, పరలోకం నుండి రథం వచ్చింది, picked up his soul, and took him straight up to the heavenly city. అతని ప్రాణాన్ని తీసుకుని నేరుగా అతన్ని పరలోక పట్టణానికి తీసుకుపోయింది. That's what happens. Be faithful unto death. అదే జరుగుతుంది.
మరణం వరకు నమ్మకంగా ఉండండి. He would not compromise. అతను ఎంత మాత్రం రాజీ పడలేదు. That's happened to many Christians through the years. అనేక సంవత్సరాలుగా చాలా మంది క్రైస్తవులకు ఆ విధంగా జరిగింది. You know, when God worked in a wonderful way, మీకు తెలుసా, దేవుడు అద్భుతమైన రీతిలో పనిచేశాడు. that one person who saw faithful dying, నమ్మకస్తుడు చనిపోవడాన్ని చూసిన ఒక వ్యక్తి, his name was Hopeful, అతని పేరు నిరీక్షణ, he got converted. అతను మార్పు చెందాడు. That often happens, అలా తరచుగా జరుగుతూ ఉంటుంది. that when somebody sees a Christian standing true to the Lord, bold, ఎవరైనా ఒక క్రైస్తవుడు ప్రభువు కోసం నిజాయితీగా ధైర్యంగా నిలబడడం చూసినప్పుడు one person in the crowd comes out and says, I want to be a Christian. ఆ జనసమూహంలోంచి ఒకడు బయటకు వచ్చి, నేను క్రైస్తవుడిలాగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. I heard stories that నేను కొన్ని సంగతులను విన్నాను. in the big Roman amphitheaters in the 2nd, 3rd century, where in the middle of the ground they would throw the Christians. 2-3 శతాబ్దాల్లో రోమాల్లోని బహిరంగ ప్రదర్శన స్థలాల్లో క్రైస్తవుల్ని ఆ మధ్యలో పడేసేవారు. And the lions would come out and eat them. సింహాలు వచ్చి వాళ్ళని తినేవి. And these Christians would be singing hymns of praise. మరియు ఈ క్రైస్తవులు స్తుతి కీర్తనలు పాడేవారు. Kneeling down and praying while the lions jumped on them. వాళ్ళ మీదకి పెద్ద పెద్ద సింహాలు దూకినప్పటికీ కూడా వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థిస్తూ ఉండేవారు. One person in this big audience of thousands of people, వేల మంది ప్రేక్షకులతో ఉన్న ఈ పెద్ద సమూహంలో నుండి ఒక్క వ్యక్తి would be so convicted. This must be the truth. ఇదే సత్యమై ఉండాలని చెప్పి ఎంతో ఒప్పించబడి ఉంటాడు. My Roman gods are all false. నా యొక్క రోమా దేవుళ్ళందరూ కూడా తప్పు. And he would stand up and say, మరి అతను నిలబడి ఈ విధంగా చెప్తాడు, I'm also a Christian. నేను కూడా క్రైస్తవుణ్ణే. And they would catch him and throw him to the lions also. మరి వాళ్ళు అతన్ని పట్టుకుని అతన్ని కూడా సింహాలకు పడవేస్తారు. And he would also be eaten up. మరియు అతను కూడా తినివేయబడతాడు. It's a wonderful thing to stand true to the Lord. ప్రభు కొరకు నిజాయితీగా నిలబడడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. So this one man called Hopeful got converted and he joined Christian. కాబట్టి నిరీక్షణ అనబడే ఈ యొక్క వ్యక్తి మార్పు చెంది క్రైస్తవుడితో చేరాడు. You know, God always wants to give us fellowship. మీకు తెలుసా, దేవుడు ఎల్లప్పుడూ మనకు సహవాసాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. You lose one brother, you'll get another. నువ్వు ఒక సహోదరుని పోగొట్టుకున్నట్లయితే ఇంకొక సహోదరుని పొందుకుంటావు. If you're really wholehearted, God will always give you fellowship. నువ్వు నిజంగా పూర్ణ హృదయంతో వెంబడించేవాడు అయితే నీకు ఎల్లప్పుడూ దేవుడు సహవాసాన్ని ఇస్తాడు. And he made a brotherly covenant and they went together. మరియు అతడు సహోదరుడిగా ఐక్యపరచబడి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. And as they went along, they met another man. మరియు వాళ్ళు వెళ్తుండగా మరొక వ్యక్తిని కలుసుకున్నారు. And his name was, మరియు అతని పేరేమిటంటే, let me explain what his name means. అతని పేరేంటో నేను వివరిస్తాను. Using Christianity for personal profit. వ్యక్తిగత లాభం కోసం క్రైస్తవ్యాన్ని వాడుకునేవాడు. Using Christianity to gain something for myself. నా కొరకు ఏదో ఒక దాన్ని నేను సంపాదించుకోవడం కోసం క్రైస్తవ్యాన్ని వాడుకోవడం. Coming to a church to get something for myself. నా కొరకు నేను ఏదో ఒకటి పొందుకోవడం కోసం సంఘానికి రావడం. Something worldly. లోకానుసారమైనది ఏదో, maybe some money, బహుశా కొంత డబ్బో, maybe some help, బహుశా ఏదైనా సహాయం కోసమో, maybe some food, బహుశా ఏదైనా ఆహారం కోసమో, maybe something. బహుశా ఏదో ఒక దాని కోసం. Using Christianity for personal gain and profit. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లాభం కోసమో క్రైస్తవ్యాన్ని వాడుకోవడం. Could be a preacher using Christianity for personal gain, to make money. అతను బోధకుడై ఉండొచ్చు, డబ్బును సంపాదించుకోవడం కోసం, సొంత లాభం కోసం క్రైస్తవ్యాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. So here's a man like that. కాబట్టి అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. And the man told the Christians, మరి ఆ వ్యక్తి క్రైస్తవులతో ఏమని చెప్పాడంటే, I'm also a Christian man. హే, నేను కూడా క్రైస్తవుడినే. But I'm so rich and I made a lot of money. కానీ నేను చాలా ధనవంతుడిని, నేను ఎంతో డబ్బును సంపాదించుకున్నాను. What's wrong with that? దాంట్లో తప్పేముంది? Pilgrims were not interested in his conversation. అతని సంభాషణ విషయంలో యాత్రికులకి ఏమాత్రం ఆసక్తి లేదు. And he had other friends there. మరియు అతనికి వేరే స్నేహితులు అక్కడ ఉన్నారు, who were worldly people, and లోకానుసారులైన వారు. pilgrims said, we're not interested in all this, and left him and pressed on in their journey. వీటన్నిటి విషయంలో మాకు ఆసక్తి లేదని యాత్రికులు చెప్పి అతను విడిచిపెట్టి వారి ప్రయాణంలో కొనసాగిపోయారు. Satan will send many people across your path to hinder you from following the Lord. ప్రభువును వెంబడించకుండా మిమ్మల్ని అడ్డగించడానికి మీ యొక్క మార్గంలోనికి సాతానుడు అనేక మందిని పంపిస్తూ ఉంటాడు. Mostly people who play at your place of work or friends, etc. చాలా వరకు నువ్వు పనిచేసే చోట ఉండే వ్యక్తుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా మొదలైన వారి ద్వారా. Just be careful. జాగ్రత్తగా ఉండు. And as they looked back, వాళ్ళు వెనక్కి తిరిగి చూడగా, they walked past him and looked back. వాళ్ళు అతన్ని దాటుకుని ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి చూశారు. And they saw this man bowing down to 3 other friends. మరియు ఈ వ్యక్తి వేరే 3 స్నేహితులకి మ్రొక్కడాన్ని వారు చూశారు. And say, we were right. This man's a crook. మనం సరిగ్గానే నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యక్తి వంకర బుద్ధి గలవాడు. The name of his friends were, అతని స్నేహితుల యొక్క పేర్లు ఏమిటంటే, hold on to the world. లోకాన్ని అంటిపెట్టుకున్నవాడు. The name of the other man was love of money. ఇంకొక వ్యక్తి పేరు ఏంటంటే ధనాపేక్ష. And save everything for yourself. మరియు నీ కోసం సమస్తాన్ని పోగు చేసుకో. Save all the money you can for yourself. నీ కోసం నువ్వు పోగు చేయగలిగినంత డబ్బును నువ్వు పోగు చేసుకోవటం. Then they knew that this man called using Christianity for profit was friends with all these other people, hold the world and love of money and save everything for yourself. లాభం కోసం క్రైస్తవ్యాన్ని వాడుకునేవాడు అనబడే ఈ వ్యక్తి లోకాన్ని అంటుపెట్టుకున్నవాడు, ధనాపేక్షి,
నీ కోసమే సమస్తాన్ని పోగు చేసుకోవడం అనబడే ఈ వ్యక్తులకి స్నేహితుడని అప్పుడు వాళ్ళు ఎరిగి ఉన్నారు. And they knew that he was an agent of Satan. మరియు అతను సాతాను యొక్క రాయబారి అని వాళ్ళు ఎరిగి ఉన్నారు. So they moved on, and soon one of those men, కాబట్టి వాళ్ళు ముందుకు సాగిపోయారు. అయితే వారిలో ఒకడు, one of those three who were there, అక్కడున్న ముగ్గురులో ఒకడు, followed after the one who you saw in the earlier slide, ముందు చిత్రంలో మీరు చూసిన వాడు వాళ్ళని వెంబడించాడు, came after the pilgrims and said, యాత్రికుల వెంట వచ్చి ఈ విధంగా అన్నాడు, hey, listen, let me ask you something. వినండి, నన్ను మిమ్మల్ని ఒక విషయాన్ని అడగనివ్వండి. What is wrong in using my Christian contacts in the church to expand my business and to make more money for myself? నా వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవడం కోసం మరియు నా కోసం నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం కోసం సంఘంలోని నా క్రైస్తవ పరిచయాలను ఉపయోగించుకోవడంలో తప్పేముంది? What's wrong in that? దాంట్లో తప్పేముంది? What's wrong in my joining a church because there are some rich people there and I can get some business from them and make some profit? ఎవరి ద్వారా అయితే నేను కొంత వ్యాపారాన్ని చేసుకోగలను, కొంత లాభాన్ని పొందుకోగలను, అటువంటి ధనికులు సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి ఆ సంఘంలో నేను చేరడంలో తప్పే ఉంది. Yeah, I'm also attending church, singing the same songs and all. నేను కూడా సంఘానికి హాజరవుతున్నాను, నేనే అవే పాటలు పాడుతున్నాను, అలాంటివన్నీ చేస్తున్నాను. There could be people like that in a church. సంఘంలో అటువంటి వారు ఉండే అవకాశం ఉంది. People who join Christianity just for some personal gain. కేవలం సొంత ప్రయోజనాల కోసం క్రైస్తవ్యంలో చేరిన వారు. And Christian gave him such a strong rebuke that he just left him and went away. క్రైస్తవుడు అతను ఎంత బలంగా గద్దించాడంటే అతను వెంటనే క్రైస్తవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. It's no use arguing with such people. అటువంటి వారితో వాదించడంలో ఏమీ ఉపయోగం లేదు. Because their whole mind is set on money, honor, profit, etc. ఎందుకంటే వాళ్ళ మనసంతా డబ్బు మీద, ఘనత మీద, లాభం మీద మొదలైన వాటి మీద ఉంటుంది. And they'll use everything possible. అవకాశం ఉన్న వాటినన్నిటిని వారు ఉపయోగించేస్తారు. We've seen people come to CFC for personal gain. సొంత లాభం కోసం CFCకి వచ్చిన వారిని మేము చూసాం. You got to be very, very careful. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Something for themselves. వారి కొరకు ఏదో ఒక దాన్ని సంపాదించుకోవడం కోసం. And then after that, అటు తర్వాత God was merciful and the way went through a easy plain called Easy Way. దేవుడు కనికరం చూపించాడు. సులువైన మార్గము అనబడే సౌఖ్యపు మైదానం గుండా వాళ్ళ మార్గం వెళ్ళింది. And that's also true, that God does not allow us to face pressure and trial all the time. అది కూడా నిజమే. దేవుడు ఎల్లప్పుడూ మనం ఒత్తిళ్లు, శ్రమలను ఎదుర్కొనేటట్టు అనుమతించడు. We all know that. మనందరికీ అది తెలుసు. God knows how to reduce the pressure and to give us comfort along the narrow way. ఇరుకు మార్గం గుండా ఒత్తిడిని ఎలా తగ్గించాలో మరియు మనల్ని ఎలా ఆదరించాలో దేవునికి తెలుసు. But as we have all discovered, కానీ మనందరం కనుగొనిన విధంగా that is only for a very short time. అది కేవలం కొంత సమయం మాత్రమే. So it's a very short distance that goes through this easy way. కాబట్టి ఈ సులువైన మార్గం కొంత దూరం మాత్రమే ఉంటుంది. Most of the time it's tough. చాలా వరకు అది కష్టంగానే ఉంటుంది. So it was a very short time, but they were thankful for that short time. అది చాలా తక్కువ సమయమే, కానీ ఆ తక్కువ సమయం కోసం వాళ్ళు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. And as they went further along, మరి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళగా they saw a hill called money. వాళ్ళు డబ్బు అనే కొండను చూశారు. Imagine John Bunyan had such discernment on these things that we are preaching today in the church 350 years ago. 350 సంవత్సరాల క్రితం ఈనాడు మనం సంఘంలో బోధించుకునే విషయాల మీద జాన్ బనియన్ ఎంత వివేచన కలిగి ఉన్నాడో ఊహించుకోండి. It shows that when a man knows God, అది మనకేం చూపిస్తుందంటే ఏ వ్యక్తి అయితే దేవుని ఎరిగి ఉంటాడో God gives him discernment on everything, whichever century you live in. అతడు ఏ శతాబ్దంలో జీవించినప్పటికీ కూడా ప్రతి దాని మీద వివేచనని దేవుడు అతనికి ఇస్తాడు. And standing by that hill was a man whose name was Demas. దేమా అనే పేరు కలిగిన వ్యక్తి ఆ కొండ దగ్గర నిలబడి ఉన్నాడు. You know who Demas was? దేమా ఎవరో మీకు తెలుసా? Demas was a close co-worker of the Apostle Paul. దేమా అపోస్తులైన పౌలు యొక్క సన్నిహితమైన జతపనివాడు. Who finally left Paul because he wanted to make money. అతడు డబ్బును సంపాదించుకోవాలనుకున్నాడు కాబట్టి చివరికి పౌలుని వదిలి వెళ్ళిపోయాడు. He knew that going around with Paul I can't make money preaching. పౌలుతో తిరుగుతూ నేను బోధించడం ద్వారా డబ్బును సంపాదించుకోలేను అని అతను ఎరిగి ఉన్నాడు. We've had people who were with us, not here but in other places. ఇక్కడ కాదు, వేరే ప్రదేశాల్లో ఒకప్పుడు మనతో ఉన్నవాళ్ళు who were with CFC who left us only because they knew they couldn't make money for themselves as preachers in CFC. CFCతో ఉన్నవాళ్ళు కేవలం CFCలో బోధించడం ద్వారా తమకు తాము డబ్బును సంపాదించుకోలేమన్న కారణాన్ని బట్టి వాళ్ళు మనల్ని వదిలేశారు. So they left and moved into other systems where they could make as much money as they wanted. కాబట్టి వాళ్ళు మనల్ని వదిలేసి వాళ్ళు కోరుకున్నంత డబ్బును సంపాదించుకోగలిగే వేరే సంస్థల్లోనికి వెళ్లిపోయారు. And this is one of those people, Demas. మరి దేమా అటువంటి వారిలో ఒకడు. So he invited these pilgrims, hey listen. కాబట్టి అతను ఈ యాత్రికుల్ని ఆహ్వానించాడు. వినండి. Okay, there's plenty of time to walk the narrow way. Why not meanwhile come here and dig for treasure with me? There's a lot of gold here. సరే, ఇరుకు మార్గంలో నడవడానికి చాలా సమయం ఉంది. ఇంతలో ఎందుకని మీరు నాతో వచ్చి నిధి కోసం తవ్వకూడదు? ఇక్కడ చాలా బంగారం ఉంది. I was also a disciple like you, but I passed by this hill and I found a great opportunity to make a lot of money. నేను కూడా మీకులాగా శిష్యుడిగా ఉండేవాడిని, కానీ నేను ఈ కొండను
దాటుతున్నప్పుడు చాలా డబ్బును సంపాదించడానికి నేను ఒక గొప్ప అవకాశాన్ని కనుగొన్నాను. So I decided to stop a little, కాబట్టి కొంత సమయం నేను ఇక్కడ ఆగడానికి నిర్ణయించుకున్నాను. make a lot of money for myself and then continue. నా కొరకు నేను చాలా డబ్బులు సంపాదించుకుని ఆ తర్వాత కొనసాగుతాను. And Christian immediately recognized him. This is the son of Judas Iscariot. ఇతను ఇస్కరియోతు యోధా కుమారుడని క్రైస్తవుడు వెంటనే గుర్తించాడు. And he said, I don't want your invitation. Thank you very much. మరి అతను ధన్యవాదాలు, నీ ఆహ్వానం నాకు అక్కర్లేదు అని చెప్పాడు. Because he knows what happened to Judas Iscariot. ఎందుకంటే ఇస్కరియోతు యోధాకి ఏం జరిగిందో అతనికి తెలుసు. Jesus said it is better for that man that he was not even born. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని యేసే చెప్పాడు. Because money was Judas's problem. ఎందుకంటే డబ్బే యోధ యొక్క సమస్య. Then they came and they walked to a monument of a woman made of salt. ఆ తర్వాత వాళ్ళు నడుచుకుంటూ ఉప్పు చేత చేయబడిన ఒక స్త్రీ యొక్క స్మారక స్తంభం దగ్గరికి వచ్చారు. A woman made of salt. ఉప్పు చేత చేయబడిన ఒక స్త్రీ. And underneath were written, remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని కింద రాయబడి ఉంది. You know what happened to Lot's wife? లోతు భార్యకి ఏం జరిగిందో మీకు తెలుసా? God pulled Lot and his family out of Sodom. దేవుడు సొదొమలోంచి లోతును అతని యొక్క కుటుంబాన్ని బయటికి లాగాడు. And she looked back and said, oh, I left all my saris behind. And మరి ఆమె వెనక్కి తిరిగి చూసి, అయ్యో నా చీరలన్నిటినీ నేను అక్కడ వదిలేశానే అని చెప్పింది. all those nice garden and అక్కడ ఉన్న చక్కని తోట అంతటిని వదిలేశాను. so many things I had in my cupboard and నా అల్మారాలో నేను ఎన్నో కలిగి ఉన్నాను. I have to leave it all and go. నేను వాటన్నిటిని వదిలి వెళ్ళిపోవాలి. And God said, you want to go there? మరియు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? Then stay right here. And she became a pillar of salt. అయితే ఇక్కడే ఉండిపో. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. And it's a warning. మరి ఇది ఒక హెచ్చరిక. Along the way, don't look back when you're following Jesus. నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు ఆ మార్గంలో నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. Then they came to a very pleasant river called the river of the water of life. ఆ తర్వాత వాళ్ళు జీవ జలముల నది అనబడే నిమ్మలమైన నది దగ్గరికి వచ్చారు. And here they spent many days refreshing themselves with the water and the beautiful fruit that grew on the bank. వారు ఆ నది ఒడ్డున ఫలించిన చక్కని ఫలముల చేత మరియు ఆ నీటి చేత తమ్మును తాము సేద తీర్చుకుంటూ అనేక దినాలు అక్కడ గడిపారు. This is a picture of the comforting ministry of the Holy Spirit and the encouragement he gives us. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ పరిచర్యకి మరియు ఆయన యొక్క ప్రోత్సాహానికి ఇది సాదృశ్యం. Sometimes directly, sometimes through other believers, sometimes in a church. కొన్నిసార్లు నేరుగా, కొన్నిసార్లు ఇతర విశ్వాసుల ద్వారా, కొన్నిసార్లు సంఘంలో. Various ways. Personally, sometimes all by ourselves. అనేక విధానాల్లో, కొన్నిసార్లు మనం మాత్రమే ఉన్నప్పుడు వ్యక్తిగతంగా. But that is part of our life along the way. కానీ అది మార్గం అంతట్లో మన జీవితంలో భాగము. He always comforts. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఆదరిస్తాడు. He is the God of all encouragement. ఆయన సమస్త ప్రోత్సాహానికి దేవుడు. He'll never leave you without encouragement. నిన్ను ప్రోత్సహించకుండా ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. So keep listening to him. కాబట్టి ఆయన చెప్పేదాన్ని ఆలకిస్తూ ఉండండి. And he will take you by the river of the water of life. మరి ఆయన నిన్ను జీవజలముల నది దగ్గర నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. And after some time, మరి కొంచెం సేపటి తర్వాత the highway led away from the banks of the river. నది యొక్క ఒడ్డు దగ్గర నుంచి రాజమార్గం ఎటువంటి మార్గంలోనికి నడిపించిందంటే, And it became very rough and steep and very painful for the feet. అది పాదములకు కరుకుగాను జారుడుగాను నొప్పి కలిగించేదిగాను అయ్యింది. And they were saying, oh boy, this is getting tough. అబ్బో ఇది చాలా కష్టతరంగా అయిపోతుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. And I wish we could get a little relaxation. మనకు కొద్దిగా వెసులుబాటు దొరికితే బాగుండు. You know, when the going gets a bit tough, మీకు తెలుసా, ప్రయాణం కష్టతరంగా మారినప్పుడు we can easily look for easy ways and compromises. మనం చాలా తేలిగ్గా సులభమైన మార్గాల కోసం, రాజీ పడిపోయే దాని కోసం వెతుకుతూ ఉంటాం. That's the time you got to be scared. అటువంటి సమయాన్ని నువ్వు భయం కలిగి ఉండాలి. It's tough to be a Christian. Stand true to the Lord. క్రైస్తవుడిగా ఉండడం కష్టం. ప్రభువు కోసం యథార్థంగా నిలబడు. And that's what happened here. మరి అదే ఇక్కడ జరిగింది. They came to a small little fence and a gate that they could jump over. వాళ్ళు దూకు వెళ్ళిపోగలిగే ఒక చిన్న కంచె లాంటి ద్వారం దగ్గరికి వాళ్ళు వచ్చారు. They didn't have to go that way. వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్లాల్సిన అవసరం లేదు. The narrow way was this side of that stone wall. ఇరుకు మార్గం ఆ రాతి గోడకి ఇటువైపు ఉంది. But when they looked over the stone wall, they saw కానీ ఆ రాతి గోడకు అవతల వైపు వాళ్ళు చూసినప్పుడు ఏం చూశారంటే, such a nice grassy area, a meadow. ఎంతో చక్కని పచ్చదనంతో కూడిన మైదానం. Christian said, this looks like a shortcut to the heavenly city. క్రైస్తవుడు ఏమన్నాడంటే, పరలోక పట్టణానికి ఇది దొడ్డిదారిలా కనిపిస్తుంది. We don't have to go this long, rough way. మనము కరుకైన ఈ దూర మార్గాన్ని వెళ్లాల్సిన అవసరం లేదు. So they decided to take a shortcut. కాబట్టి దొడ్డిదారిని వెళ్ళడానికి వారు నిర్ణయించుకున్నారు. They didn't think. వాళ్ళు ఆలోచించలేదు. Evangelist told them, stick to this way. This is the only way. సువార్తికుడు చెప్పాడు, ఈ మార్గాన్ని పట్టుకుని ఉండండి, ఇది మాత్రమే మార్గము. But they used their own mind. కానీ వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలు ఉపయోగించారు. Lean not upon your own understanding. Trust in the Lord. Obey His word. నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు, ప్రభువు మీద నమ్మకం ఉంచుము,
ఆయన మాటలకు విధేయత చూపుము. And they climbed over. They thought we can reduce the time of our travel. మన ప్రయాణం యొక్క సమయాన్ని మనం తగ్గించుకోగలమని వాళ్ళు అనుకుని ఆ కంచె దాటి వెళ్లారు. Sometimes the devil will tell you, take this shortcut, different things. వేరు వేరు విషయాల్లో దొడ్డిదారిని ఎంపిక చేసుకోమని అపవాది కొన్నిసార్లు నీకు చెప్తాడు. But it's very dangerous when you avoid the narrow way, the way of the cross, and take shortcuts. సెలవు మార్గమైన ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి దొడ్డిదారిని ఎంపిక చేసుకున్నప్పుడు అది ఎంతో ప్రమాదకరం. And when they went along there, మరియు అక్కడ వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు there was another guy there who had also taken the shortcut. దొడ్డిదారిని ఎంపిక చేసుకున్న ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. His name was empty self-confidence. అతని పేరేమిటంటే తనను తాను నమ్ముకునే వ్యర్థుడు. Self-confident people always become backsliders. తమను తాము నమ్ముకునే వాళ్ళు ఎప్పుడు వెనక్కి దిగజారిపోతారు. And he was walking ahead of them and say, yeah, this is the way to the heavenly city. This is the shortcut. మరియు అతడు వాళ్ళకంటే ముందు నడుస్తూ అవునవును ఇదే పరలోక పట్టణానికి దారి, ఇదే దొడ్డి దారి అని చెప్పాడు. So be careful. There could be other people who can bluff you. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. And don't believe everyone. మరియు ప్రతి ఒక్కరిని నమ్మేయద్దు. Follow the advice of the godly. That will protect you. దైవభక్తి గలవారి యొక్క సలహాలను అనుసరించండి, అది మిమ్మల్ని సంరక్షిస్తుంది. And this man said, come follow me, and they foolishly followed him. మరియు ఈ వ్యక్తి రండి నన్ను వెంబడించండి అని చెప్పాడు. వాళ్ళు బుద్ధిహీనులుగా అతన్ని వెంబడించారు. And suddenly in the darkness of night, అకస్మాత్తుగా రాత్రి యొక్క అంధకారంలో this self-confidence, empty self-confidence fell over the cliff. ఈ యొక్క తనను తాను నమ్ముకున్న వ్యర్థుడు కాలు జారి గుంటలో పడిపోయాడు. And he fell right down. There you see the cliff there. అక్కడ కొండ అంచు మీరు చూడొచ్చు, అతడు నేరుగా అందులో పడిపోయాడు. And he went right down, and all they could see was his hat or something. అతను అలా కిందకు పడిపోయాడు. వాళ్ళు కేవలం అతని టోపీని మాత్రమే చూడగలుగుతున్నారు. And they quickly stayed away from that without falling into the pit. మరియు వాళ్ళు ఆ గుంటలో పడిపోకుండా వెంటనే దాని నుంచి దూరంగా వచ్చేసారు. Thank God they were protected. దేవునికి స్తోత్రం, వాళ్ళు సంరక్షించబడ్డారు. And the ruler of this whole area was an evil man. మరియు మీకు తెలుసా ఈ ప్రదేశం అంతటికి యజమానుడు ఒక దుష్టుడు. Who had made this pit there for all those who trespass into his property to fall and die. అతని ప్రదేశంలోనికి ఎవరైతే అక్రమంగా చొరబడతారో వాళ్ళందరూ పడిపోయి చనిపోయినట్లుగా ఆ గుంటను తయారు చేసింది అతడే. And suddenly there was a storm and darkness. అకస్మాత్తుగా అక్కడ పెద్ద తుఫాను మరియు అంధకారం కమ్ముకుంది. And the two pilgrims lost their way. మరియు ఇద్దరు యాత్రికులు వారి మార్గాన్ని తప్పిపోయారు. This is what happens when you try to take a shortcut. When you follow the advice of worldly people. మీరు దొడ్డిదారిని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇదే జరుగుతుంది. లోకస్తుల యొక్క సలహాని మీరు పాటించినప్పుడు. And then they tried to go back to that little fence over which they jumped and they couldn't find it. మరి వాళ్ళు దూకు వచ్చిన ఆ చిన్న కంచెను వెతుక్కుంటూ వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారు, కానీ వాళ్ళు దాన్ని కనుగొనలేకపోయారు. And then they were so tired that they lay down and slept. ఆ తర్వాత వాళ్ళు ఎంతగానో అలసిపోయారు కాబట్టి వాళ్ళు అక్కడ పడుకుని నిద్రపోయారు. And when they woke up in the morning, the giant, his name was Giant Discouragement or Giant Despair. వాళ్ళు ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక రాక్షసుడు, అతని పేరు నిరుత్సాహ రాక్షసుడు లేదా నిరాశ రాక్షసుడు. He was the owner of all this land. ఈ ప్రదేశం అంతటికి అతనే యజమానుడు. And he saw them and caught them. మరి అతడు వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకున్నాడు. And said, why have you come into my territory? నా రాజ్యంలోనికి మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. They are caught in the grip of discouragement. వాళ్ళు నిరుత్సాహం యొక్క చేతిలో పట్టబడ్డారు. He took them and locked them up in a dirty, stinking dungeon in his castle. అతడు వారిని తీసుకుని వెళ్లి అతని కోటలో మురికిగా ఉండి కంపు కొడుతున్న చెరసాలలో వారిని బంధించాడు. And there they lay discouraged, depressed for a long time without food or light for many days. అనేక దినాలు ఆహారం లేకుండా వెలుగు లేకుండా వాళ్ళు నిరుత్సాహంతో నిరాశతో అక్కడ పడున్నారు. Sometimes discouragement, when it grips you, can be like you're in a prison. కొన్నిసార్లు నిరుత్సాహం నిన్ను పట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే నువ్వు చెరసాలలో ఉన్నట్టుంటుంది. And here's something you can learn. నువ్వు నేర్చుకోగలిగింది ఇక్కడ ఒకటి ఉంది. Very often it's because you followed some worldly advice or you took a shortcut. ఇది చాలా సార్లు నువ్వు ఏదో ఒక లోక సలహాని అనుసరించినందుకు లేదా దొడ్డిదారిని ఎంపిక చేసుకున్నందుకు And avoided the way of the cross. You thought that was difficult. మరియు నువ్వు అది కష్టమని భావించి సెలవు మార్గాన్ని విడిచిపెట్టినందుకు The end result is weeks of discouragement. చిట్ట చివరి ఫలితం ఏమిటంటే అనేక వారాల నిరుత్సాహం. And then the devil, the giant discouragement, he's got an equally wicked wife. ఆ తర్వాత అపవాదైన నిరుత్సాహ రాక్షసుడు అతనితో సమానమైన దుష్టురాలైన భార్యను కలిగి ఉన్నాడు. He asked her, what shall we do with these prisoners? అతడు ఆమెను అడిగాడు, ఈ ఖైదీల్ని మనం ఏం చేద్దాం? And she told him, take a big club, a big stick. మరియు ఆమె అతనితో చెప్పింది, నువ్వు ఒక పెద్ద మందంగా ఉన్న కర్రను తీసుకో. And beat them without any mercy. కనికరం ఏమీ లేకుండా వారిని చితక్కొట్టు. So he took a big club and went down and beat them up thoroughly. కాబట్టి అతడు మందపాటి పెద్ద కర్రను తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళను ఘోరంగా చితకబాదాడు. Discouragement is a terrific evil thing that beats us and hammers us. నిరుత్సాహం అనేది మనల్ని కొడుతూ మనల్ని వేధిస్తూ ఉండే ఎంతో భయంకరమైన చెడ్డ విషయం. But they still did not give up their faith, even though they were
so discouraged. వాళ్ళు ఎంతో నిరుత్సాహపడినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. So then giant discouragement tried another technique. కాబట్టి అప్పుడు నిరుత్సాహ రాక్షసుడు ఇంకొక పద్ధతిని ప్రయోగించాడు. Listen to this, be careful. దీన్ని వినండి, జాగ్రత్తగా ఉండండి. Many people fall for this. చాలా మంది దీనికి పడిపోతారు. He said, why don't you commit suicide? అతను నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నాడు. There are 3 ways you can commit suicide. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. Here I can give you a knife with which you can cut yourself. ఇక్కడ నేను నీకు కత్తినివ్వగలను, దాంతో నిన్ను కోసుకోవచ్చు. Or here's a bottle of poison that you can drink and kill yourself. లేదా ఇక్కడ విషం ఉంది, నువ్వు తాగి నిన్ను నువ్వు చంపుకోవచ్చు. Or here's a rope with which you can hang yourself. Which would you like? లేదా ఇక్కడ తాడు ఉంది, దాంతో నిన్ను ఉరేసుకోవచ్చు. నీకేం కావాలి? And they said, no thank you, we don't want any of these. మరి వాళ్ళు అన్నారు, ధన్యవాదాలు, వీటిలో మాకు ఏది అక్కర్లేదు. We refuse to commit suicide. ఆత్మహత్య చేసుకోవడాన్ని మేము తృణీకరిస్తాం. Because suicide is murder. ఎందుకంటే ఆత్మహత్య అంటే హత్యతో సమానం. Whether you murder somebody else or murder yourself, it's the same thing. వేరే వారిని చంపినా లేదా నిన్ను నువ్వే చంపుకున్నా రెండు ఒకటే. You're guilty. నువ్వు నేరం చేసావు. You can't kill other people, you can't kill yourself. నువ్వు ఇతరులను చంపకూడదు, నిన్ను నువ్వు కూడా చంపుకోకూడదు. Our life is in God's hands. They say we don't do that. మన జీవితం దేవుని చేతిలో ఉంది. వాళ్ళు అన్నారు, మేము అలా చెయ్యము. Just because we are discouraged, okay, we are discouraged for a little while, we'll come out of it. కేవలం మేము నిరుత్సాహపడినందుకు అలా చేయాల్సిన అవసరం లేదు. సరే, మేము కొంచెంసేపు నిరుత్సాహపడ్డాం, అయినా మేము దాంట్లో బయటకు వచ్చేస్తాం. But if we commit suicide, where will we end up? కానీ మనం ఆత్మహత్య చేసుకున్నట్లయితే మన జీవితాలు మనం ఎక్కడ ముగిస్తాం? So then the giant tried to scare them and he didn't succeed in making them commit suicide. Let me show you something. మరి రాక్షసుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేట్లుగా చేయలేకపోయాడు కాబట్టి, అయితే మిమ్మల్ని భయపెట్టడానికే నేను మీకు ఒకటి చూపిస్తాను అన్నాడు. He took him to the top of their castle. అతడు వాళ్ళ కోట యొక్క పై భాగానికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. And said, you see all the bones of people down there at the bottom? అతను అన్నాడు, కిందున్న మనుషుల యొక్క ఎముకలన్నింటినీ మీరు చూస్తున్నారు కదా, Those are the prisoners whom I have killed. వాళ్ళు నేను చంపిన ఖైదీలు. And they took the shortcut, avoided the way of the cross. మరి వాళ్ళు దొడ్డిదారిని ఎంపిక చేసుకున్నారు, సిలువ మార్గాన్ని విడిచిపెట్టారు. They couldn't escape from me. వాళ్ళు నా నుంచి తప్పించుకోలేకపోయారు. I threw them down and they died there. నేను వాళ్ళని క్రిందకి తోసేశాను, వాళ్ళు అక్కడ చనిపోయారు. You see their skull and bones lying there. వాళ్ళ యొక్క పుర్రె ఎముకలు అక్కడ పడుండటం మీరు చూడొచ్చు. And they brought the prisoners back to the dungeon. మరి అతను ఖైదీలను తిరిగి చెరసాలలోనికి తీసుకువచ్చాడు. And in the dungeon they began to pray, oh Lord, please deliver us. This is the best thing you can do. మరి చెరసాల్లో వాళ్ళు ప్రార్థించడం మొదలు పెట్టారు, ఓ ప్రభువా మమ్మల్ని విడిపించు అని. నువ్వు చేయగలిగే శ్రేష్టమైన పనిది. Pray to God to deliver you from discouragement. నిన్ను నిరుత్సాహం నుంచి విడిపించమని దేవునికి ప్రార్థించు. And if you have the gift of tongues, keep using that continuously until the discouragement goes. నీకు ఒకవేళ భాషలు మాట్లాడే వరం ఉన్నట్లయితే నిరుత్సాహం పోయేంత వరకు ఎడతెక్కకుండా దాన్ని ఉపయోగిస్తూ ఉండు. But whether you have the gift of tongues or not, just keep praying to the Lord. నీకు భాషల వరం ఉన్నా లేకపోయినా నువ్వు ప్రభువుకు మాత్రం ప్రార్థిస్తూ ఉండు. Lord, deliver us from this. I'm not going to allow the devil to get over me. ప్రభువా, దీని నుంచి మమ్మల్ని విడిపించు, అపవాది నన్ను జయించినట్లుగా నేను అనుమతించదలుచుకోవటం లేదు. And then what happens when you pray? మరి నువ్వు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే, Suddenly Christian realized, hey, I've got a key in my pocket. అకస్మాత్తుగా క్రైస్తవుడు ఒక విషయాన్ని గ్రహించాడు. హే, నా జోబిలో ఒక తాళం చెవి ఉంది. The name of the key is the promises of God's word. ఆ తాళం యొక్క పేరు ఏమిటంటే దేవుని వాక్యం యొక్క వాగ్దానాలు. And I know that this key can open every lock in this castle which is called doubting castle. A castle where you are in doubt all the time, discouraged all the time. ఏ కోటలో అయితే నువ్వు ఎల్లప్పుడూ సందేహాలతోనూ నిరుత్సాహంతోనూ ఉంటావో అటువంటి కోట అయిన ఈ సందేహాల కోటలోని ప్రతి తాళముని ఈ యొక్క తాళపు చెవి తెరవగలదని నాకు తెలుసు. So he used that key and began to open the first prison door. కాబట్టి అతడు ఆ తాళపు చెవిని ఉపయోగించి మొదటి చెరసాల తలుపును తెరవడం ప్రారంభించాడు. And the next prison door. మరియు ఆ తర్వాతి చెరసాల తలుపును. And finally the last gate at the end. మరియు చెట్టు చివరికి ముగింపులో చివరి తలుపును కూడా. You see them right at the right side. You see them opening the last gate at the end. మీరు చూడొచ్చు, కుడివైపున వాళ్ళు చెట్టు చివరి తలుపును తెరుస్తూ ఉన్నారు. But as they opened that gate, the gate made a loud creaking noise. కానీ వాళ్ళు ఆ తలుపును తీస్తుండగా ఆ తలుపు చాలా పెద్ద కిర్రుమంటున్న శబ్దాన్ని చేసింది. And giant despair or giant discouragement, who was asleep, మరియు నిరాశ రాక్షసుడు లేదా నిరుత్సాహ రాక్షసుడు నిద్రపోతూ ఉన్నాడు. suddenly woke up. అకస్మాత్తుగా లేచాడు. And he knew these fellows were escaping. వీళ్ళు తప్పించుకుంటున్నారని అతను తెలుసుకున్నాడు. And ran after them. మరియు వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. But he got a paralysis in his legs. కానీ అతని కాళ్ళల్లో అతనికి పక్షవాతం వచ్చింది. How God protects his people. దేవుడు తన ప్రజలను ఎలా సంరక్షిస్తాడో కదా. He fell down there and the pilgrims escaped. మరి అతను అక్కడ పడిపోయాడు, యాత్రికులు తప్పించుకున్నారు. This teaches us that discouragement does not have greater power than the promises of God. ఇది మనకేం
బోధిస్తుందంటే నిరుత్సాహం అనేది దేవుని యొక్క వాగ్దానాల కంటే ఎక్కువ శక్తివంతమైంది కాదు అని. There's a key. అక్కడ ఒక తాళం చెవి ఉంది. The promises of God's word that can open every door of discouragement in doubting castle. సందేహాల కోటలోని నిరుత్సాహం యొక్క ప్రతి తలుపుని తెరవగలిగే దేవుని వాక్యం యొక్క వాగ్దానాలు. You need never be discouraged a single day of your life. నీ జీవితంలోని ఒక్క రోజు కూడా నువ్వు ఎన్నడూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. So the pilgrims escaped. కాబట్టి యాత్రికులు తప్పించుకున్నారు. And came back on the king's highway, the narrow way that leads to the city. తిరిగి మరలా పట్టణానికి నడిపించే ఇరుకు మార్గమైన రాజమార్గం మీదకి వచ్చారు. And as they climbed over that fence again, మరియు మరలా వాళ్ళ కంచె మీద నుంచి వచ్చినప్పుడు they said, hey, we must put a warning here. వాళ్ళు అనుకున్నారు, మనం ఇక్కడ ఒక హెచ్చరికను పెట్టాలి. A warning notice to all other pilgrims. మిగతా అందరి యాత్రికులకి ఒక హెచ్చరికతో కూడిన గమనిక. Don't try shortcuts. దొడ్డి దారులను ప్రయత్నించవద్దు. This is dangerous. ఇది చాలా అపాయకరమైంది. So that we can warn other people. తద్వారా మనం ఇతరులని హెచ్చరించవచ్చు. And because they put that notice there, మరి అక్కడ వాళ్ళ గమనికను పెట్టిన కారణాన్ని బట్టి many other pilgrims అనేకులైన ఇతర యాత్రికులు did not take a shortcut and therefore did not get discouraged. దొడ్డిదారిని ఎంపిక చేసుకోలేదు, తద్వారా నిరుత్సాహపడలేదు. See, if we learn lessons from our failures, listen to this. చూడండి, మన యొక్క ఓటముల నుంచి మనం పాఠాలు నేర్చుకున్నట్లయితే దీన్ని వినండి. You can warn others to be saved from the same failure you had. నువ్వు కలిగి ఉన్న అదే ఓటం నుంచి ఇతరులను రక్షించినట్లుగా నువ్వు వారిని హెచ్చరించవచ్చు. That's one of the blessings of learning something through a failure. ఓటమి ద్వారా నేర్చుకోవడంలోని ఒక ఆశీర్వాదం ఇది. So don't get discouraged over your failures. కాబట్టి మీ ఓటముల గురించి మీరు నిరుత్సాహపడద్దు. You've learned something which you can teach other people also. ఇతరులకు కూడా బోధించగలిగే కొన్ని విషయాలను నువ్వు నేర్చుకున్నావు. Then they pressed on with greater zeal towards the heavenly city. ఆ తర్వాత వాళ్ళు ఇంకా గొప్ప ఆసక్తితో పరలోక పట్టణం వైపు కొనసాగిపోయారు. And soon they were coming near the heavenly city. They saw these beautiful mountains which they had seen earlier. వాళ్ళు పరలోక పట్టణానికి దగ్గరగా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు చూసిన మనోహర పర్వతాలను వాళ్ళు ఇక్కడ చూశారు. And when they came there, they found some good shepherds. మరి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది మంచి కాపరులను వాళ్ళు కనుగొన్నారు. Godly men. దైవభక్తి కలిగిన వ్యక్తులు. Pictures of godly elders of churches who are there to guide us and to feed us. మనలను నడిపించడానికి మరియు పోషించడానికి సంఘాల్లో ఉన్న దైవికమైన సంఘ పెద్దలకి ఇది సాదృశ్యం. And they elders gave them a warm welcome. మరి ఆ పెద్దలు వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు. So praise the Lord, brothers. I'm so happy to see you have come so far without going back and backsliding. దేవునికి వందనాలు సహోదరులారా, మీరు వెనక్కి వెళ్ళిపోకుండా వెనక్కి దిగజారిపోకుండా ఇంత దూరం రావడాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. And the names of these elders were, మరి ఈ పెద్దల యొక్క పేర్లు ఏవనగా knowledge of God, తెలివి, దేవుని గూర్చిన తెలివి, experience, అనుభవం, watchful, జాగ్రత్త and sincere. మరియు నిజాయితీ. It's wonderful to have elders who have a knowledge of God, who have an experience of walking with God, who are watchful, watch over your souls, and who are sincere. దేవుని గూర్చిన తెలివిని కలిగి ఉండి, దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉండి, మీ ప్రాణముల విషయమై జాగ్రత్త వహిస్తూ ఉన్న మరియు నిజాయితీగా ఉన్న సంఘ పెద్దలను కలుగొనడం ఎంతో అద్భుతం. Characteristics that should be found in all leaders of God's people. దేవుని ప్రజల యొక్క నాయకులందరిలోనే కనుగొనబడవలసిన లక్షణాలు ఇవి. And the shepherds told them, this land is called Emmanuel's land. మరియు కాపర్లు ఈ దేశము ఇమ్మానుయేలు దేశమని వారితో చెప్పారు. And from here you'll be able to see the heavenly city. మరి మీరు ఇక్కడి నుంచి పరలోక పట్టణాన్ని చూడగలరు. And this encouraged the pilgrims. మరి ఇది క్రైస్తవుల్ని ప్రోత్సహించింది. And they enjoyed the hospitality of these shepherds. మరి ఈ కాపర్ల యొక్క ఆతిథ్యాన్ని వాళ్ళు ఆస్వాదించారు. And they stayed with them for the night. మరియు ఆ రాత్రి వాళ్ళు వారితో కలిసి ఉన్నారు. The next day the shepherds showed Christian and hopeful some signs. మరునాడు కాపర్లు క్రైస్తవుడికి నిరీక్షణకి కొన్ని సూచనలు చూపించారు. He first took them to the top of a hill. వాళ్ళు మొదటగా వారిని ఒక కొండ పైకి తీసుకువెళ్లారు. See, the shepherds are showing the two pilgrims. చూడండి, ఇద్దరు యాత్రికులకి కాపర్లు చూపిస్తూ ఉన్నారు. Look down to the hill. Do you see some people fallen down there, dead bodies? కొండ కిందకి చూడండి, అక్కడ కొంతమంది పడిపోయారు. మీరు చూస్తున్నారా వాళ్ళ యొక్క మృతమైన శరీరాలని? This hill is called Error. ఈ కొండ పేరు తప్పు. Error means false doctrine. తప్పు అంటే తప్పుడు సిద్ధాంతం. So you can have false doctrine even at this point after coming so far. కాబట్టి మీరు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాక కూడా ఇక్కడ కూడా మీరు తప్పుడు సిద్ధాంతాన్ని కలిగి ఉండొచ్చు. And I've seen that happen. మరి అది జరగడం నేను చూశాను. I've seen people who were with CFC who were so zealous, suddenly they went off into some false doctrine. ఎంతో ఆసక్తితో సిఎఫ్సితో ఉండి అకస్మాత్తుగా తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళిపోయిన వారిని నేను చూశాను. And they missed it. అప్పుడు వారు దానిని పోగొట్టుకున్నారు. They missed the way. వాళ్ళు మార్గాన్ని పోగొట్టుకున్నారు. What is the way? The way of the cross. మార్గం ఏంటి? సిలువ మార్గం.
మార్గం. They said there's no need to take up the cross anymore. వాళ్ళు ఇంకెంత మాత్రం సిలువను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. Wow. ఇదెంత ఆశ్చర్యం. That's the error of false doctrine. They don't realize that they've fallen over a cliff. తప్పుడు సిద్ధాంతం యొక్క ప్రమాదం అది. వారు కొండ కింద పడిపోయారన్న సంగతిని వారు గుర్తించడం లేదు. May they look healthy and all that. వాళ్ళంతా బాగానే ఉన్నట్టుగా ఆ విధంగా కనబడచ్చు. Anyway, he warned them, be careful of error going to wrong doctrines. ఏదేమైనప్పటికీ అతను తప్పుడు సిద్ధాంతంలోకి నడిపించే తప్పు అనే దాని గురించి జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరించాడు. Because they did not put love for God and love for one another as the main thing in the Christian life. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుని పట్ల ప్రేమని మరియు ఇతరుల పట్ల ప్రేమని వాళ్ళు ప్రధానమైన విషయంగా ఉంచలేదు. The whole purpose of salvation రక్షణ యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏమిటంటే is to make us love Jesus more than everything on earth. భూమి మీద ఉన్న సమస్తం కంటే యేసుని ఎక్కువగా ప్రేమించేటట్లుగా మనల్ని చేయడం, more than everyone, more than our property, more than our money. అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించేటట్లు చేయడం, మరియు మన ఆస్తి కంటే ఎక్కువగా, మన డబ్బు కంటే ఎక్కువగా, and to love one another no matter how they behave towards us. మరియు మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం, వాళ్ళు మన పట్ల ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా. You get that focus away from your life, you'll always go into error. మీ జీవితంలో నుండి ఆ గురిని మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు ఎల్లప్పుడూ తప్పులోనికి వెళ్ళిపోతారు. And there's a lot of deception in these last days with many false doctrines. అనేక తప్పుడు సిద్ధాంతాలతో ఈ చివరి దినాల్లో ఎంతో మోసం జరుగుతుంది. And it is always those who are proud who fall into these wrong teachings. ఎవరైతే గర్విష్ఠులో వాళ్ళే ఎల్లప్పుడూ ఈ తప్పుడు బోధనలో పడిపోతూ ఉంటారు. I've seen that through 40 years. 40 సంవత్సరాలుగా నేను దాన్ని చూశాను. The people who fall away into false doctrine from CFC are those who are proud. గర్విష్ఠులైన వారు సిఎఫ్సి నుంచి తప్పుడు సిద్ధాంతాల్లోనికి పడిపోయారు. Anyway, then the shepherds took the pilgrims to the top of another mountain. ఆ తర్వాత కాపర్లు యాత్రికులను వేరే పర్వతం పై భాగానికి తీసుకువెళ్లారు. And called Be Careful. That's the name of that mountain. ఆ పర్వతం పేరేమిటంటే జాగ్రత్త. And there he saw many blind people roaming around the tombs in the cemetery. అక్కడ వాళ్ళు సమాధుల మధ్య శ్మశానంలో అనేక మంది గుడ్డి వాళ్ళు సంచరించడాన్ని చూశారు. They don't know where they're going. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. See at the top, you can see on the top right, those elders showing Christian and hopeful. కొండపైన ఆ పైన మీరు చూడొచ్చు కాపర్లు క్రైస్తవుడికి నిరీక్షణకి చూపిస్తూ ఉన్నారు. And down in the valley you find these people in the cemetery. క్రింద లోయలో శ్మశానంలో ఉన్న వీరిని మీరు చూడొచ్చు. Finding their way around, they don't know where to turn. వాళ్ళ మార్గం కోసం వెతుక్కుంటున్నారు, ఎక్కడ మలుపు తీసుకోవాలో వారికి తెలియదు. And then the shepherd said, these are the pilgrims who were caught by giant discouragement, who didn't kill them, he just blinded them. అయితే కాపర్ ఏమని చెప్పాడంటే వీళ్ళెవరనగా నిరుత్సాహపు రాక్షసుడి చేతిలో పట్టబడిన వారు, అయితే అతడు వారిని చంపలేదు కానీ కేవలం వారిని గుడ్డువాలుగా చేశాడు. He said, okay, I won't kill you, I won't throw you over the cliff. అతడు ఏమన్నాడంటే సరే నేను మిమ్మల్ని చంపను, కొండ మీద తోసేను. He just blind you and their life was ruined like that. అయితే వారిని గుడ్డువాలుగా చేశాడు, వారి జీవితాలు ఆ విధంగా నాశనం అయ్యాయి. Discouragement is a terrible thing. నిరుత్సాహం అనేది ఎంతో భయంకరమైన విషయం. That will blind us. We must get out of it quickly. అది మనకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. మనం త్వరగా దాని నుంచి బయటకు వచ్చేయాలి. Then they saw a door going to hell. ఆ తర్వాత నరకానికి దారి తీస్తున్న ఒక తలుపును వారు చూశారు. So close to heaven is a door that goes to hell. పరలోకానికి అతి సమీపమున నరకానికి దారి తీసే తలుపు ఉంది. That means you can lose your salvation even after you come so far, being faithful for so many years. And right there, ఇంత దూరం వచ్చాక కూడా అనేక సంవత్సరాలు నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ అక్కడ మీ రక్షణ మీరు పోగొట్టుకోవచ్చు. It's amazing the discernment a man like John Bunyan had, that you could go to hell from there if you're not careful. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అక్కడి నుంచి కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్న జాన్ బనియన్ గారి లాంటి వ్యక్తి కలుగున్న వివేచన ఎంత అద్భుతం. And it's hypocrites who go this way. మరి వేషధారులు ఈ మార్గాన వెళ్తారు. A sincere person, no matter how many weaknesses he has, will not fall away. ఒక నిజాయితీపరుడు అతనికి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను పడిపోడు. But hypocrites, కానీ వేషధారులు, people who pretend, నటించేవారు, who try to act spiritual, ఆత్మీయంగా ఉన్నట్లు నటించడానికి ప్రయత్నించేవారు, they are the ones who are in danger of falling away. పడిపోయే ప్రమాదంలో ఉన్న వాళ్ళు వారే. The Bible says in Hebrews 3:12, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 వచనంలో బైబిల్ ఈ విధంగా చెప్తుంది. We become partakers of Christ if we hold fast the beginning of our confidence firm until the end. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమయ్యుందుము. He who overcomes will not be hurt by the second death. జయించువాడు రెండవ మరణం చేత ఏ హానియు చెందడు. And the Lord will help us to hold fast. That's a wonderful thing. మరియు మనం గట్టిగా చేపట్టుకున్నట్లుగా దేవుడే మనకు సహాయం చేస్తాడు. అది అద్భుతమైన విషయం. But we have to beware of pride. కానీ మనం గర్వం విషయమై జాగ్రత్తగా ఉండాలి. Pride is the one that can make a person lose his salvation. ఒక వ్యక్తి తన రక్షణ పోగొట్టుకునేటట్లు చేసేది గర్వమే. Then the shepherds took the pilgrims to the top of a high hill. అప్పుడు కాపర్లు
కాపర్లు యాత్రికులను ఉన్నత శిఖరం పైకి తీసుకువెళ్లారు. The name of the hill was called Clear Vision. ఆ కొండ పేరేమిటంటే స్పష్టంగా చూచుట. And gave them a telescope. మరియు వాళ్ళకి టెలిస్కోప్ నిచ్చారు. So you can see the heavenly city from here. చూడండి, ఇక్కడ నుంచి మీరు పరలోక పట్టణాన్ని చూడొచ్చు. You know, as we get closer and closer to the end of our journey, మన ప్రయాణం యొక్క ముగింపుకి దగ్గరగా చేరువయ్యే కొలది we sense the presence of God more. దేవుని యొక్క సన్నిధిని ఎక్కువగా అనుభవించగలుగుతాం. We are more sure that there are angels around us. మన చుట్టూ దేవదూతలు ఉన్నారు అని మరీ ఎక్కువ నిశ్చయితను కలుగుంటాం. I remember a godly old man. ఒక దైవికమైన పెద్దాయన నాకు గుర్తున్నాడు. Whose wife had died. అతని భార్య చనిపోయింది. And he was living all alone now. His children are all grown up and married, and he was living all alone in the house. And మరియు అతడు ఒకడే నివసిస్తున్నాడు. అతని పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో అతడు ఒకడే నివసిస్తున్నాడు. Some brother asked him, "Do you feel lonely there?" ఒక సహోదరుడు అడిగాడు, నువ్వు అక్కడ ఒంటరిగా భావిస్తున్నావా అని. He said, "No, there are so many angels in the house. I have to push my way past them to go from one room to the other." లేదు, నా ఇంట్లో చాలా మంది దేవదూతలు ఉన్నారు. నేను ఒక గదిలోంచి ఇంకో గదిలోనికి వెళ్లాలంటే వాళ్ళ మధ్య ఇరుక్కుంటూ వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు. I don't feel lonely at all. నేను ఎంత మాత్రం ఒంటరిగా భావించడం లేదు. Isn't it wonderful to come to a place where you're so aware of heaven and angels and all these are reality to you as you walk so close to the heavenly city? నువ్వు పరలోక పట్టణానికి బాగా దగ్గరగా నడుస్తూ ఉన్నప్పుడు పరలోకము దేవదూతల్ని నువ్వు ఎక్కువగా గుర్తించగలుగుతూ అవన్నీ నీకు వాస్తవంగా ఉండే స్థితికి నువ్వు రావడం ఎంతో గొప్ప విషయం కాదా? And then the shepherds showed them this heavenly city. మరియు తర్వాత కాపర్లు వాళ్ళకి ఈ పరలోక పట్టణాన్ని చూపించారు. Encourage them to press on. కొనసాగమని వాళ్ళని ప్రోత్సహించారు. Keep your vision on that heavenly home frequently. తరచుగా ఆ పరలోక గృహం మీద మీ దృష్టిని నిలపండి. And as they went on from there, they met a young man whose name was Ignorance. మరియు వాళ్ళు అక్కడి నుంచి ముందుకు వెళ్ళగా అజ్ఞాని అనే పేరు కలిగిన ఒక యవనస్తుని కలుసుకున్నారు. Imagine, at this point also there are people backsliding. ఊహించుకోండి, ఇంత దూరం వచ్చాక కూడా ఇక్కడి నుంచి కూడా వెనక్కి దిగజారిపోయే వాళ్ళు ఉన్నారు. There's no point from which you don't backslide. నువ్వు వెనక్కి దిగజారిపోని చోటు అనేది ఏది లేదు. You almost up to heaven and you backslide from there. నువ్వు ఇంచుమించు పరలోకం దగ్గరికి చేరుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా దిగజారిపోగలవు. You think they're crazy. వాళ్ళు వెర్రోళ్ళని నువ్వు అనుకుంటున్నావు. His name was Ignorance, who came from the country of pride. అతని పేరు అజ్ఞాని, గర్వం అనే దేశం నుంచి వచ్చాడు. He had come so far and now he was turning back. అతను ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనుదిరుగుతున్నాడు. Ignorance means one who doesn't value the truth. అజ్ఞాని అంటే సత్యానికి విలువివ్వని వాడు. Jesus said, "You shall know the truth, and the truth shall set you free." యేసయ్య చెప్పాడు, సత్యం మీరు తెలుసుకున్న ఎడల ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So always value the truth of God's word. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యం యొక్క సత్యానికి విలువివ్వండి. Never be ignorant of the truths of God's word. దేవుని వాక్యం యొక్క సత్యాల విషయమై ఎన్నడూ అజ్ఞానులుగా ఉండొద్దు. When you are ignorant of the truths of God's word, ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం యొక్క సత్యాల విషయమై అజ్ఞానులుగా ఉంటారో that backsliding can happen at any time. ఆ వెనక్కి దిగజారిపోవడం అనేది ఎప్పుడన్నా జరగచ్చు. So Christian and hopeful urged him, "Don't go back, man. Turn." కాబట్టి క్రైస్తవుడు నిరీక్షణ వెనక్కి వెళ్ళిపోవద్దు, తిరిగిరా అని చెప్పి అతన్ని బతిమలాడారు. We got to urge every backslider. వెనక్కి దిగజారిపోయిన ప్రతి ఒక్కరిని మనం బతిమలాడాలి. But he was stubborn. కానీ అతను చాలా కఠినంగా ఉన్నాడు. He said, "You guys are crazy. I know." అతను అన్నాడు, మీరు వెర్రోల్లా ఉన్నారు, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. You know how sometimes think that I know the truth. They think they know more than the Bible. మీకు తెలుసా, కొన్నిసార్లు కొంతమంది నాకు సత్యం అంటే ఏంటో తెలుసు అని చెప్పి వాళ్ళకి బైబిల్ కంటే ఎక్కువ తెలుసు అని ఊహించుకుంటారు. They think they know more than even the godly older brothers. దైవికమైన పెద్ద సహోదరుల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుసని వాళ్ళు అనుకుంటారు. Pretty crazy. చాలా వెర్రితనం. There are believers like that who live in a good way for many years and then become proud. అనేక సంవత్సరాలు మంచిగా జీవించి ఆ తర్వాత గర్వించిన విశ్వాసులు ఉన్నారు. Always it is pride that makes a man go astray, finally end up in hell. ఎల్లప్పుడూ గర్వమే ఒక వ్యక్తి దారి తప్పేటట్లు చేస్తుంది, చివరికి నరకానికి చేరేటట్లు చేస్తుంది. Then as they passed by a very dark lane, ఆ తర్వాత వాళ్ళు చీకటి గల దారిలోంచి వెళ్తుండగా they saw a man being carried away by 7 demons. ఒక వ్యక్తిని 7 దయ్యాలు ఈడ్చుకుని వెళ్ళిపోవడాన్ని వారు చూశారు. You know, Jesus said about a man from whose heart a demon had been cast out. ఎవరి హృదయంలో నుంచి అయితే దయ్యం వెళ్ళగొట్టబడిందో ఆ వ్యక్తి గురించి యేసయ్య చెప్పింది మీకు జ్ఞాపకం ఉందా? But he did not fill that empty place with the Holy Spirit. కానీ అతడు ఆ ఖాళీ స్థలాన్ని పరిశుద్ధాత్మనితో నింపలేదు. And so that demon went and called 7 other demons and they possessed him. కాబట్టి ఆ దయ్యం వెళ్లి మరొక 7 దయ్యాలు పిలుచుకుని వచ్చి వారు అతన్ని పట్టుకున్నారు. This man's name was turning away from the faith. ఈ వ్యక్తి పేరు ఏమిటంటే విశ్వాసం నుంచి తొలగిపోవుట. And he dwelt in a town called Falling Away. మరియు అతడు పడిపోవుట అనే పట్టణంలో నివసిస్తుండేవాడు. It's possible to turn away from the Lord even towards the end of our life. మన జీవితం చివరిలో కూడా ప్రభువు నుంచి తొలగిపోవటం అనేది సాధ్యమే. Let him who thinks he stands
Take heed lest he fall. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. How shall we escape all this? వీటన్నిటిని మనం ఎలా తప్పించుకోగలము? Humility, దీనత్వం, humility, దీనత్వం, humility. దీనత్వం. Pursue that. దాన్ని వెంటాడండి. The 3 secrets of the Christian life. క్రైస్తవ జీవితం యొక్క 3 రహస్యాలు. Humility, humility, humility. The way Jesus went. దీనత్వం, దీనత్వం, దీనత్వం. యేసే వెళ్ళిన మార్గం. That is the way of the cross. అదే సిలువ మార్గం. These are all warnings. ఇవన్నీ హెచ్చరికలు. And when Christians saw this man being dragged away, మరియు క్రైస్తవుడు ఆ వ్యక్తి ఈడ్చుకొని పోబడడం చూసినప్పుడు it reminded him, అది అతనికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది. hey, that reminds me of a story I heard of a man called Little Faith. హే, అది నేను విన్న అల్ప విశ్వాసి అనబడే వ్యక్తి యొక్క కథను నాకు జ్ఞాపకం చేస్తుంది. This is Christian remembering a story of a man called Little Faith who dwelt in a town called Sincere. నిజాయితీ అనే పట్టణంలో నివసిస్తున్న అల్ప విశ్వాసి అనే వ్యక్తి యొక్క కథని ఇక్కడ క్రైస్తవుడు గుర్తు చేసుకుంటున్నాడు. He was also a pilgrim, but he fell asleep in a lane called Dead Man's Lane. అతడు కూడా యాత్రికుడే గాని మృతుల దారి అనే దారిలో అతను నిద్రపోయాడు. You see, here was a person with very little faith. He was sincere, but he went to sleep. చూడండి, అల్ప విశ్వాసంతో నిజాయితీతో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, కానీ అతను నిద్రపోయాడు. And spiritually asleep. ఆత్మీయంగా నిద్రపోయాడు. And while he was asleep in Dead Man's Lane, మృతుల దారిలో అతను నిద్రపోతుండగా 3 wicked men, gangsters, came. 3 దుష్టులైన దొండగులు వచ్చారు. The 3 wicked men were faint heart, 3 దుష్టులు ఎవరనగా అధైర్యం, mistrust, అపనమ్మకం and guilt. మరియు అపరాధం. Mistrust, lack of trust, guilt came and robbed him of his money, knocked him out with a club. అపనమ్మకం, నమ్మకం లేకపోవడం, అపరాధం, వీళ్ళొచ్చి అతని దగ్గర డబ్బులు లాక్కుని అతన్ని కర్రతో కొట్టి కింద పడేశారు. And this teaches us that we cannot afford to fall asleep spiritually on the narrow way. మరియు ఇది మనకి ఏం బోధిస్తుందంటే, మనం ఇరుకు మార్గాన ఉన్నప్పుడు ఆత్మీయంగా నిద్రపోవడానికి తెగించకూడదు. We may be sincere, but we cannot afford to fall asleep. మనం నిజాయితీ పరులమై ఉండొచ్చు, కానీ మనం నిద్రపోవడానికి తెగించకూడదు. But they ran away, these 3 men, because great grace came to help this man because he was sincere. కానీ ఈ 3 పారిపోయారు, ఎందుకంటే ఇతడు నిజాయితీపరుడు కాబట్టి ఇతనికి సహాయం చేయడానికి గొప్ప కృప అనే వ్యక్తి వచ్చాడు. Because he was not an evil man. ఎందుకంటే అతడు దుష్టుడు కాదు, He was not a crook. అతడు మోసగాడు కాదు, He was a sincere person with very little faith. అతడు అల్ప విశ్వాసంతో ఉన్న నిజాయితీపరుడైన వ్యక్తి. Some people are like that. కొంతమంది అలా ఉంటారు. They're not evil, they don't love money, they're not proud, they're very sincere, but they have very little faith. వాళ్ళు దుష్టులు కాదు, డబ్బును ప్రేమించరు, గర్వపడరు, వాళ్ళు నిజాయితీ పరులు, కానీ అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. We must seek to strengthen our faith. మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మనం వెతకాలి. Otherwise we'll go asleep and these robbers will come and rob us spiritually. లేకపోతే మనం నిద్రలోనికి వెళ్ళిపోతాం, మరియు ఈ దుండగులు వచ్చి మనల్ని ఆత్మీయంగా దోచుకుంటారు. But anyway, grace came and helped him because he was sincere. కానీ ఏదేమైనప్పటికీ అతను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి కృప వచ్చి అతనికి సహాయం చేశాడు. It's a wonderful thing to be sincere till the end of your life. మీ జీవితం చివరి వరకు కూడా మీరు నిజాయితీగా ఉండడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. This teaches us the Lord helps even those who have very little faith. ఇది మనకేం బోధిస్తుందంటే, అల్ప విశ్వాసం కలిగి ఉన్న వారికి కూడా ప్రభువు సహాయం చేస్తాడు అని. So if you cry out for grace in the time of your need, కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు కృప కోసం మీరు మొరపెడితే, you'll find grace will come to help you immediately. వెంటనే మీకు సహాయం చేయడానికి కృప రావడాన్ని మీరు కనుగొంటారు. Any time you're under pressure, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా, Lord, give me grace, help me now. ప్రభువా నాకు కృపనివ్వండి, ఇప్పుడు నాకు సహాయం చేయండి. And then the dangers are not all over. They came to a fork in the road, left and right. ఆ తర్వాత ఇంకా ప్రమాదాలు అయిపోలేదు. వాళ్ళ మార్గం ఎడమకి కుడికి 2గా చీలిపోయిన కోడలకు వచ్చారు. Which way shall I take? This looks right and that looks right. ఏ మార్గాన్ని నేను తీసుకోవాలి? అది సరిగ్గానే కనబడుతుంది, ఇది సరిగ్గానే కనబడుతుంది. And there was a man there with a white dress. అక్కడ తెల్లని దుస్తులతో ఒక వ్యక్తి ఉన్నాడు. And whenever you see a man with a white dress, you think, there's a good believer. Let me listen to him. ఎప్పుడైనా తెల్లని దుస్తులతో ఉన్న ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు, అక్కడ ఒక మంచి విశ్వాసం ఉన్నాడు, అతను చెప్పేది నేను వినాలి అని అనుకుంటారు. But his name was Flatterer. కానీ అతని పేరు ఏమిటంటే ముఖస్తుతిపరుడు. Flatterer. ముఖస్తుతి చేసేవాడు. And he stood there and he said, take the left road. This is the right way. అతను అక్కడ నిలబడి ఉండి, ఎడం వైపు తీసుకోండి, ఇదే సరైన మార్గం అని చెప్పాడు. It was not the right way. అది సరైన మార్గం కాదు. You got to be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. And he was like an angel of light coming to deceive them. మరియు అతడు వాళ్ళని మోసగించడానికి వస్తున్న వెలుగుదూతలా ఉన్నాడు. And suddenly they found themselves trapped in a net. అకస్మాత్తుగా వారు వలలో చిక్కుకొని బడి ఉండటాన్ని కనుగొన్నారు. Proverbs 29 verse 5 says, సామెతలు 29వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది, a man who flatters you is spreading a net for your feet. నిన్ను ముఖస్తుతి చేయువాడు నీ పాదములకు వల వేయుచున్నాడు. That is how Satan traps many believers. ఆ విధంగా సాతాను అనేక మంది విశ్వాసుల్ని పట్టుకుంటున్నాడు. Never
listen to somebody who flatters you. నిన్ను ముఖస్తుతి చేసేవాని మాట ఎన్నడూ వినొద్దు. He's spreading Satan's net to tie you down. నిన్ను కట్టి పడేయడానికి సాతాను యొక్క వలని అతను పరుస్తున్నాడు. It is much better to listen to a man who rebukes you in love rather than someone who flatters you. నిన్ను ముఖస్తుతి చేసేవారి కంటే నిన్ను ప్రేమతో గద్దించేవారి మాట వినడం ఎంతో మేలు. But you know how worldly people like to be flattered. కానీ లోకస్తులు ముఖస్తుతి చేయబడడానికి ఎంతో ఇష్టపడతారు. Now the pilgrims were entangled in this net and they did not know how to escape. ఇప్పుడు యాత్రికులు ఈ వలలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియదు. Flatterer, now you see he's thrown away his white robe and you see what he is really now on the right side. ముఖస్తుతి పరుడు ఇప్పుడు చూడండి, అతను తెల్లని దుస్తులు పారవేశాడు. మరియు ఇప్పుడు అతను నిజంగా ఏమై ఉన్నాడో మీరు కుడివైపుని చూడొచ్చు. An angel of light was actually the devil. వెలుగుదూత నిజానికి అపవాది. And the pilgrim saw he was an agent of Satan. అతడు నిజానికి సాతాను యొక్క రాయబారి అని యాత్రికుడు చూశాడు. So we have to be careful of deceivers right until the last moment till we reach the gate of heaven. కాబట్టి మనం పరలోక ద్వారాన్ని చేరుకున్నంత వరకు ఆఖరి క్షణం వరకు కూడా మోసగాళ్ల విషయమై జాగ్రత్తగా ఉండాలి. And then a shining person came with a whip. అప్పుడు ప్రకాశమైన వాడు కొరడాతో వచ్చాడు. You have to be disciplined when you go astray. మీరు దారి తప్పినప్పుడు మీరు ఖచ్చితంగా శిక్షించబడాలి. Took a whip and disciplined them for ignoring the advice. సలహాని నిర్లక్ష్య పెట్టినందుకు కొరడా తీసి వారిని శిక్షించాడు. You know, the godly shepherds whom they had met earlier in Emmanuel's land had told them, be careful of dangers. Even now, don't think because you come so far you'll be okay. ఇమ్మానియేల్ దేశంలో వాళ్ళు ముందు కలిసిన దైవికమైన కాపర్లు మీకు గుర్తున్నారా? వాళ్ళు చెప్పారు, మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి అంతా బాగానే ఉంటదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు కూడా ప్రమాదాల విషయమై జాగ్రత్తగా ఉండండి. He who thinks he stands will still fall away. తాను నిలుచున్నానని అనుకుని వాడు కూడా పడిపోగలడు. God disciplines us to show us the good way. మనకు మంచి మార్గాన్ని చూపించటకై దేవుడు మనల్ని శిక్షిస్తాడు. And discipline prevents us from falling away in future. మరియు శిక్షణ భవిష్యత్తులో మనం పడిపోకుండా మనల్ని సంరక్షిస్తుంది. Thank God for the disciplines he sends into your life. దేవుడు మీ జీవితంలోనికి పంపించే క్రమశిక్షణలకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. Sickness, financial struggles, different disciplines. రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, పలు రకాల క్రమశిక్షణలు. Anyway, the shining one then released them from the net. అప్పుడు ప్రకాశమైన వాడు వారిని వలలోంచి విడిపించాడు. And told them to go on the way, but be very careful to follow the advice that the godly shepherds and elders have given you. మరియు మార్గంలో సాగిపోమన్నాడు. కానీ దైవికమైన కాపర్లు మరియు పెద్దలు మీకు ఇచ్చిన సలహాలను వెంబడించే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. Don't think too much of yourself. నీ గురించి నువ్వు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. They thanked him for saving them from going astray. దారి తప్పకుండా వాళ్ళని రక్షించినందుకు వారు అతనికి కృతజ్ఞతలు చెల్లించారు. Then they went on the way singing and praising the Lord. అప్పుడు పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ వాళ్ళు మార్గంలో సాగిపోయారు. We must be extremely thankful for those who correct us and discipline us. మనల్ని శిక్షించి మరియు మనల్ని సరిచేసే వారి విషయమై మనం ఎంతో కృతజ్ఞతను కలిగి ఉండాలి. So this reminder protected them because now they met a man, can you believe it, whose name is atheist. కాబట్టి ఈ హెచ్చరిక వారిని భద్రపరిచింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక వ్యక్తిని కలుసుకున్నారు. మీరు నమ్మగలరా? అతని పేరు ఏమిటంటే నాస్తికుడు. Atheist means one who doesn't believe in God. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు. Can you imagine coming all this way in the Christian life and then beginning to question, is there a God at all? మీరు ఊహించగలరా? క్రైస్తవ జీవితంలో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాక అప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించడాన్ని మొదలు పెట్టడం. You know, there are people who have been Christians for many years. మీకు తెలుసా, అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్న కొంతమంది, and then when things get difficult and they don't get their answers, ఎప్పుడైతే పరిస్థితులు కష్టంగా మారిపోతాయో వాళ్ళకి జవాబు దొరకనప్పుడు, is this really the truth I'm believing? నేను నమ్మేది నిజంగా సత్యమేనా? John the Baptist, such a fiery man, when he was imprisoned. బాప్తిస్మిచ్చి యోహాను ఎంతో మండుచుండే వ్యక్తి. అతను చెరసాలలో బంధించబడినప్పుడు and Jesus did not deliver him from prison, he began to doubt. మరియు యేసయ్య అతన్ని చెరసాలలోంచి విడిపించలేదు. అతడు సందేహించడం మొదలు పెట్టాడు. Oh Jesus, are you really the Messiah? ఓ యేసు, నువ్వు నిజంగా మెస్సీయేనా? This is really the truth? ఇది నిజంగా సత్యమేనా? That can happen any time. అది ఏ సమయంలో అయినా జరగచ్చు. We have to hold on to the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. Here's a man who became an atheist after coming so far. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాక నాస్తికుడు అయిపోయిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. This is a warning that we will be tempted till the end of our life by anything. We must be watchful. మనం ఏదో ఒక దాని చేత జీవితం చివరి వరకు కూడా శోధించబడుతూనే ఉంటామన్న దాని గురించి ఇది హెచ్చరిక. మనం మెలకువగా ఉండాలి. And now something happened. Hopeful and Christian began to feel sleepy. ఇప్పుడు ఏదో జరిగింది. నిరీక్షణకి క్రైస్తవుడికి కునుకుపాటు పడడం మొదలైంది. Because they were on a ground called enchanted ground, which the shepherds had warned them. ఎందుచేతనంటే కాపర్లు వారిని హెచ్చరించిన మంత్రభూమి అనే నేల మీద వాళ్ళు ఉన్నారు. There's one more dangerous area that's called enchanted ground. ఇది మరొక ప్రమాదకరమైన ప్రదేశము,
మంత్రభూమి. There are no lions there. అక్కడ సింహాలు లేవు. There are no devil firing arrows at you. అక్కడ అపవాది నీ మీద బాణాలు వేయడం అనేది లేదు. But you'll feel sleepy. కానీ నీకు నిద్రపోవాలనిపిస్తుంది. And what is this sleepiness? మరియు ఈ నిద్రమత్తు ఏంటి? The sleepiness is that which comes with, after so many years of following the Lord, you look back in pride over your accomplishments. ఈ నిద్రమత్తు ఏమిటంటే అనేక సంవత్సరాలు ప్రభువును వెంబడించిన తర్వాత నువ్వు సాధించిన వాటి గురించి గర్వంతో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వచ్చేది. I'm not a new believer. I'm a senior believer. I've done so much. Everybody respects me. నేను నూతన విశ్వాసిని కాదు. నేను చాలా అనుభవం ఉన్న విశ్వాసిని. నేను ఎంతో చేశాను. ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు. I've accomplished so much for the Lord in my life. నా జీవితంలో ప్రభువు కోసం నేను ఎంతో సాధించాను. And they become sleepy. మరి వాళ్ళకి నిద్రమత్తు వస్తుంది. Very easy to become spiritually drowsy and sleepy with pride in our accomplishments. మనం సాధించిన వాటి విషయమై గర్వంతో మనకు ఆత్మీయంగా కునుకుపాటు కలగడం, నిద్రమత్తు కలగడం ఎంతో సులువు. And then you can lose the anointing of God. అప్పుడు నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. You can lose that fervent love for Jesus that you had at the beginning. నువ్వు ఆరంభంలో యేసు పట్ల కలిగిన ఆ యొక్క మండుతున్న ప్రేమను నువ్వు పోగొట్టుకోవచ్చు. You can lose the zeal for total purity. సమస్త పవిత్రత కొరకైన నీ ఆసక్తిని నువ్వు పోగొట్టుకోవచ్చు. And the passion to save others from spiritual death, to share the wonderful message of victory over sin and that Jesus can keep us from falling and we can walk in his footsteps. ఇతరులను ఆత్మీయ మరణం నుంచి రక్షించే విషయంలో మరియు పాపం మీద జయము యేసయ్య తొట్టిల్లకుండా మనల్ని కాపాడగలడని ఆయన అడుగుజాడలో మనం నడవగలమనే అద్భుతమైన వర్తమానాలను పంచుకునే విషయంలో మన తీవ్రమైన ఆసక్తిని మనం పోగొట్టుకోవచ్చు. We lose the passion to draw others to this message. ఇతరులను ఈ వర్తమానం దగ్గరికి లాగే విషయంలో ఆసక్తిని మనం పోగొట్టుకున్నాం. All these are indications that we have become drowsy and sleepy. ఇవన్నీ కూడా మనం నిద్రమత్తుతోనూ మరియు కునుకుపాటుతోనూ ఉన్నామనే దానికి సూచన. We are on enchanted ground. నువ్వు మంత్రభూమి మీద ఉన్నావు. We're just satisfied. We're coming to church. మనం సంతృప్తి పడిపోయి ఉన్నాం. మనం సంఘానికి వస్తున్నామని. We've got a good testimony. మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామని. Everybody respects us. ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. We never miss a meeting. మనం ఏ కూడికిని పోగొట్టుకోము. We are singing and everything's going well. I'm earning enough. మనం పాటలు పాడుతున్నాం మరియు అంతా బాగానే జరుగుతుంది. నేను చాలని సంపాదించుకుంటున్నాను. I've got plenty of earthly goods now and I'm perfectly okay. ఇప్పుడు నేను అనేకమైన భూలోక వస్తువులు కలిగి ఉన్నాను. నాకంతా బాగుంది. And you become drowsy and sleepy and the passion is gone. మరియు నీకు నిద్రమత్తు వస్తుంది. కునుకుపాటు పడతావు మరియు తీవ్రమైన ఆసక్తి పోయింది. Beware of that. దాని విషయమై జాగ్రత్తగా ఉండండి. Older brothers and older sisters who become proud of your accomplishments, తాము సాధించిన వాటి విషయమై గర్విస్తున్న పెద్దవారైన సహోదరి సహోదరులు, proud of how faithful you've been, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావనే దాని గురించి గర్వించడం, proud of how much people respect you, ప్రజలు నిన్ను ఎంతగా గౌరవిస్తున్నారనే దాని గురించి గర్వించడం, those are the ones who come drowsy and sleepy spiritually. వీళ్ళే ఆత్మీయంగా కునుకుపాటు పడుతూ మరియు నిద్రమత్తులు అవుతారు. They don't fall into any great sin, ఏ పెద్ద పాపంలోనూ వాళ్ళు పడిపోరు. but the passion is gone. కానీ తీవ్రమైన ఆసక్తి పోయింది. Passion to live for God, fervent love for Jesus is gone. దేవుని కోసం జీవించాలనే తీవ్రమైన ఆశ, యేసు పట్ల మండుతున్న ప్రేమ పోయింది. The passion to serve Jesus till the end of your life is gone. నీ జీవితాంతం వరకు యేసయ్యను సేవించాలనే ఆశ పోయింది. Passion to bring others to hear the gospel, to share something with them. సువార్త వినటానికై ఇతరులను తీసుకొచ్చే విషయంలో మరియు వాళ్ళతో ఏదోటి పంచుకునే విషయంలో ఆసక్తి పోయింది. Has that happened to you? అలా నీకు జరిగిందా? You're on enchanted ground. నువ్వు మంత్రభూమి మీద ఉన్నావు. Be careful. జాగ్రత్తగుండు. Stay awake. మెలకుగా ఉండు. And so they stirred one another. కాబట్టి వాళ్ళు ఒకరినొకరు కుదుపుకుని మెలకు తెచ్చుకున్నారు. That's where fellowship can help us. అటువంటి పరిస్థితిలో సహవాసం మనకు సహాయం చేయగలదు. Fellowship with really godly people. నిజమైన దైవభక్తి కలిగిన వారితో సహవాసంలో, Fellowship in a really godly church. నిజమైన దైవికమైన సంఘంలోని సహవాసంలో, where we stir one another up to press on. మనం ముందుకు కొనసాగినట్లుగా ఒకరినొకరు పురుకొల్పుకుంటాము. Then finally they came to a land called Beulah. ఆ తర్వాత చిట్ట చివరికి వాళ్ళు బ్యోలా అనబడే దేశానికి వచ్చారు. Which means married. బ్యోలా అంటే వివాహం. The land of the bride of Christ. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె యొక్క దేశం. This is a beautiful land from which they could sense in their spirits that they were very close to heaven. ఇది చాలా చక్కని ప్రదేశం. ఇక్కడ వారి ఆత్మల్లో వాళ్ళు పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నారనే దాన్ని గుర్తించగలుగుతున్నారు. Sense in their spirits, like I said, that the angels of heaven are nearby. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పరలోకం యొక్క దేవదూతలు దగ్గరగా ఉన్నట్లు ఎలా అయితే గుర్తించారో అలాగే వారి యొక్క ఆత్మల్లో వారు గుర్తిస్తున్నారు. Now they could see the heavenly city. ఇప్పుడు వారు పరలోక పట్టణాన్ని చూడగలుగుతున్నారు. As they drew close to the heavenly city, they got a clear view of it and they were encouraged. వాళ్ళు పరలోక పట్టణానికి బాగా దగ్గరగా వచ్చినందుకు వాళ్ళు దాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు, ప్రోత్సహించబడ్డారు. They are reaching the end of the journey now. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం యొక్క ముగింపుకు చేరుకుంటున్నారు. But now one last thing. కానీ చిట్ట చివరగా ఇంకొకటి. Between them and the heavenly city was this deep river. అదేంటంటే వాళ్ళకి పరలోక పట్టణానికి మధ్యలో
లోతైన నది. And there was no bridge across it, and the river was deep. మరియు దానిని దాటడానికి వంతెనేమీ లేదు, మరియు ఆ నది చాలా లోతైనది. And that's the river of death, of falling asleep in Christ. అది క్రీస్తులో నిద్రించుట అనే మరణం యొక్క నది. And as you near death, some people can get a bit afraid when they're on their deathbed. నువ్వు మరణానికి సమీపించినప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క మరణ పడక మీద ఉన్నప్పుడు కొద్దిగా భయపడొచ్చు. And as Christian and faithful entered this river at the same time, మరియు ఒకే సమయంలో క్రైస్తవుడు నిరీక్షణ ఈ నదిలోనికి ప్రవేశించి ఉండగా Christian began to sink in discouragement. క్రైస్తవుడు నిరుత్సాహంతో మునిగిపోసాగాడు. That happens to some people, even though they lived a faithful life, overcome so many things. మీకు తెలిసిన నమ్మకమైన జీవితాన్ని జీవించినప్పటికీ, అనేకమైన వాటిని జయించినప్పటికీ కొంతమందికి ఆ విధంగా జరుగుతుంది. At the last moment, చివరి క్షణంలో, Lord, I'm really going to be with you. ప్రభువా, నేను నీతో నిజంగా ఉండబోతున్నానా? And hopeful was there to encourage him. అతన్ని ప్రోత్సహించడానికి నిరీక్షణ అక్కడ ఉన్నాడు. It's a wonderful thing, fellowship right till the end of our life. ఇది అద్భుతమైన విషయం, సహవాసం మన జీవితం చివరి వరకు. Hopeful encouraged him, hey, come on, press on. హే పద, కొనసాగు అని చెప్పి నిరీక్షణ అతన్ని ప్రోత్సహించాడు. They encouraged one another, help one another. వాళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. It's good to have brothers in the church who encourage us all through life. జీవితమంతా ప్రోత్సహించే సహోదరులను సంఘంలో కలిగి ఉండడం ఎంతో మంచిది. And especially when come to the end of our earthly pilgrimage in a world of discouragement and evil. ప్రత్యేకంగా నిరుత్సాహము, దుష్టత్వం ఉన్న ఈ లోకంలో మన భూలోక యాత్ర యొక్క ముగింపుకు వచ్చినప్పుడు What a wonderful thing it is to have fellowship and not to be traveling alone. ఒంటరిగా ప్రయాణించకుండా సహవాసాన్ని కలిగి ఉండటం అనేది ఎంత అద్భుతమైన విషయం. Especially when we are traveling with godly brothers and sisters. ప్రత్యేకంగా మనం దైవికమైన సహోదరులతో ప్రయాణించినప్పుడు I feel sorry for all these people in dead churches మృత సంఘాల్లో ఉన్న ఈ ప్రజలందరి విషయమై నేను చింతిస్తున్నాను. who don't have godly brothers and sisters to constantly encourage them along the narrow way, the way of the cross. సెలవు మార్గమైన ఇరుకు మార్గాన్ని వాళ్ళని ఎడతెక్క ప్రోత్సహించడానికి దైవికమైన సహోదరులను వాళ్ళు కలిగిలేరు. Encouragement is, brother, don't give up. Take up the cross today. Take it up. It'll be worth it all. ప్రోత్సాహం అంటే, సహోదరుడా నిరాశ చెందొద్దు, ఈ రోజు సెలవునెత్తుకో, అది అన్నిటికంటే యోగ్యమైంది. And finally they crossed the river and reached the other side. చివరికి వాళ్ళు నదిని దాటారు, అవతల ఒడ్డుకు చేరుకున్నారు. They reached the heavenly city. వాళ్ళు పరలోక పట్టణానికి చేరుకున్నారు. Both of them had faithfully walked the narrow way all through their lives. ఇద్దరు కూడా వాళ్ళ జీవితం అంతా ఇరుకు మార్గాన నమ్మకంగా నడిచారు. They'd been faithful unto death. వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. And then they reached the gate of the city. ఆ తర్వాత వాళ్ళు ఆ పట్టణం యొక్క ద్వారం దగ్గరకు వచ్చారు. And the person at the door said, show me your passport. ఆ తలుపు దగ్గర ఉన్న వ్యక్తి, మీ పాస్పోర్ట్ ను చూపించండి అన్నాడు. Show me your certificate. మీ సర్టిఫికెట్ చూపించండి. And both of them had the scroll. మరియు వాళ్ళిద్దరికీ పత్రాలు ఉన్నాయి. They had preserved that assurance of salvation. ఆ యొక్క రక్షణ యొక్క నిశ్చయితను వాళ్ళు భద్రపరుచుకున్నారు. And they gave it to him. మరి వాళ్ళు అది అతనికి ఇచ్చారు. And the king said, open the door, open the gate. మరియు తలుపు తెరవండి అని రాజు చెప్పాడు. And as soon as they entered in through the gates, they were changed into the likeness of Jesus. వాళ్ళు ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వెంటనే వాళ్ళు యేసు పోలికలోనికి మార్చబడ్డారు. And they were given a beautiful dress to put on that shone like gold. వాళ్ళు ధరించుకోవడానికి బంగారంలా మెరిసే అందమైన వస్త్రాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. And as soon as they came in, the gates were shut again. వాళ్ళు లోపలికి రాగానే తలుపులు మరలా మూయబడ్డాయి. And the other guy called Ignorance whom we met away, he decided to turn back and come. మనం కొంచెంసేపు ముందే చూసిన అజ్ఞాని అనే వ్యక్తి మీకు జ్ఞాపకం ఉన్నాడా? అతను తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాడు. But when he came to the gate, they asked him for the certificate. He said, no, I don't have any certificate. కానీ అతను తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని సర్టిఫికెట్ కోసం అడిగారు. లేదు నా దగ్గర సర్టిఫికెట్ ఏమీ లేదు అన్నాడు. He hadn't gone to the cross. అతను సెలవు దగ్గరికి వెళ్ళలేదు. That's why he was ignorant. అందుకోసమే అతడు అజ్ఞాని. And he was turned away. అతడు నిరాకరించబడ్డాడు. And this is where we have to end our Christian lives. మరి ఇక్కడే మన క్రైస్తవ జీవితాలను మనం ముగించాలి. And like the old song says, ఒక పాత పాట చెప్పినట్లుగా, it will be worth it all when we see Jesus. మనం యేసయ్యని చూసినప్పుడు ఇదంతా యోగ్యమైనదే అనిపిస్తుంది. Life's trials will seem so small when we see him. మనం ఆయన్ని చూసినప్పుడు జీవితం యొక్క శ్రమలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. One look from his dear face, all sorrows will erase. ఆయన ప్రియమైన ముఖము నుండి ఒక్క చూపు అన్ని బాధలు తొలగిపోతాయి. Yes, it'll be worth it all when we see Jesus. అవును, యేసయ్యని చూసినప్పుడు ఇదంతా యోగ్యమైనదే అనిపిస్తుంది. And so the challenge comes to us. కాబట్టి ఇప్పుడు సవాలు మన ముందుంది. Brothers and sisters, the Lord says, he who endures to the end will be saved. సహోదరులారా, ప్రభువు చెప్తున్నాడు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. Be faithful unto death, and I'll give you the crown of life. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. Amen. ఆమెన్. That's the end of this beautiful story. We praise God that God gave such wisdom to a man 350 years ago to write something that is so relevant to us today.
ఇది ఈ అందమైన కథ యొక్క ముగింపు. 350 సంవత్సరాల క్రితం ఈనాడు మనకెంతగానో సంబంధించిన విషయాల్ని రాయినట్లుగా దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన జ్ఞానమును బట్టి దేవుణ్ణి స్తుతించుచున్నాము. He who has ears to hear, let him hear. వినుటకు చెవులు గలవాడు వినుగాక.